నుంచి. ఆ ఊర్లో ఉంటే మాకు చదువులకి ఇబ్బందని జెప్పని మా అమ్మగారు, మా నాన్నగారిని చెప్పి పొదిలికి తీసుకొనొచ్చారు సార్. ఇక్కడికొచ్చిన తర్వాతనే మాకు ఎడ్యుకేషన్ అనేది మొదలైంది. ఇట్లా 2009 టయానికి డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను సార్. చేసుకున్న తర్వాత కానిస్టేబుల్ పోస్ట్‌కి జైలు వార్డెన్ పోస్ట్‌కి సెలెక్ట్ అయ్యాను. పొదిలి నుంచి నలుగురు సెలెక్ట్ అయ్యాము. అందులో ముగ్గురు మనీ పెట్టారు, రికమెండేషన్ ఉపయోగించారు. ఆ టైంలో మా దగ్గర మనీ లేదు. ప్లస్ రికమెండేషన్ కూడా ఎవరికీ తెలీదు సార్. ఇంటర్వ్యూకెళ్ళాము. ఇంటర్వ్యూ సక్సెస్‌ఫుల్‌గా చేశాము. వచ్చాము. ముగ్గురు సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ లిస్ట్‌లో నా పేరు లేదు సార్. చూస్తే అంతా రికమెండేషన్ అని తేలిపోయింది. సరే ఓకే అని చెప్పని బీఈడీ జాయిన్ అయ్యాను సార్. బీఈడీ జాయిన్ అయిన తర్వాత డీఎస్సీ కోచింగ్ తీసుకున్నాను. 1 ½ మార్క్‌లో డీఎస్సీ మిస్ అయింది సార్. ఇలాంటి టైంలో మా నాన్నగారు చిన్న వ్యాపారం మొదలుపెట్టి తెలంగాణ, ఆంధ్ర అంటూ దింపడం జరిగింది సార్. కానీ బిజినెస్ అనేది మాకు అలవాటు లేకపోవడం వల్ల నేను దాంట్లో నిలబడలేకపోయాను. ఈ టైంలో ఏరియాలో మాకు వార్డ్ నంబర్ చోటా కాసిం సార్ అనే అతను పరిచయమయ్యారు సార్. మున్సిపాలిటీలో ఇప్పుడు టెండర్ కాంట్రాక్ట్ బేస్డ్ మీద మాకు టెండర్ బేస్ మీద అవకాశం ఇప్పించారు సార్. శానిటేషన్ అసిస్టెంట్‌గా. 1 ½ ఇయర్, 2 ఇయర్స్ చేశాను సార్. రాజకీయ కారణాల వల్ల గవర్నమెంట్ మారిన పరిస్థితుల్లో మమ్మల్ని ఒక సంవత్సరం ఆపడం జరిగింది. తర్వాత మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ జాయిన్ అయ్యాను సార్. నన్ను చిన్న కాంట్రాక్ట్ బేస్‌లోకి తీసుకెళ్లారు మా వార్డ్ నంబర్ సార్. ఇలా చేసుకుంటూ ఉంటే అప్పటి నుంచి కనీసం 7, 8 సంవత్సరాల నుంచే మాకు ఆ వార్డ్ నంబర్ పరిచయం అయిపోవడం వలన అతను ఆరోగ్యం మీద ఎక్కువ దృష్టి పెట్టేవాడు సార్. అది తినకూడదు, ఇది తినకూడదు, అలా ఉండాలి, ఇలా ఉండాలి. ఆ ప్లాస్టిక్ వస్తువులు తినకూడదు అని చెప్తూ మాకుండేవాడు. కానీ మేము వినేవాళ్ళం కాదు. అయినా వినకుండా ప్రతిరోజు చెప్పేవాడు సార్. ఆ రోజుల్లోనే 200 పెట్టి అతను వేరుశెనగ నూనె తెప్పించుకునేవాడు సార్. మేము పామ్ ఆయిల్ వాడే రోజుల్లోనే. ఎందుకని అంత రేట్ అంటే ఆరోగ్యానికి మంచిదమ్మా, ఇది హార్ట్‌కి మంచిది, అయి వాడకూడదు, కెమికల్ అని చెప్పేవాడు. కానీ మేము వినేవాళ్ళం కాదు. అలా ఉంటూ ఉండగా ఒకరోజు సెంటర్‌లో చికెన్ పకోడీ తింటున్నా సార్. ఆ టైంలో ఫోన్ చేశారు సారు. "ఏం చేస్తున్నావమ్మా" అని. "అన్నా ఇట్లా చికెన్ పకోడీ తింటున్నానన్నా" అన్నాను. సరేనమ్మా నేను మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పి కరెక్ట్‌గా 10 మినిట్స్‌కి ఫోన్ చేశాడు సార్. "ఏం చేస్తున్నావమ్మా" అంటే "తినబోతున్నాను సార్" అన్నాను. సరే ప్లేట్ పక్కన పెట్టేసి, "నీకు తెలిసిన వాళ్ళైతే ఆ నూనె క్యాన్ ఉంటుంది. ఒకసారి చెక్ చేయమ్మా మూత తీసి" అన్నారు సార్. చూసిన తర్వాత చూస్తే ఆ ఆయిల్‌లో మొత్తం పురుగులు, మొత్తం బ్లాక్‌గా పేరుకొని పోయింది సార్. దాన్ని చూసి తినాలన్న నా కోరిక చచ్చిపోయింది. పక్కన పెట్టేసి ఏందన్నా అంటే, "అదేనమ్మా నేను చెప్పేది. మీరు తినకూడదు. హార్ట్ ప్రాబ్లమ్ వస్తదని" చెప్పారన్నారు. సరే అని చెప్పి ఇట్లా జరుగుతున్న మా జర్నీలో ఒకరోజు మా దగ్గర పనిచేసే బండి కోటేశ్వర్ అనే అబ్బాయి రైస్ బ్రాండాల గురించి చెప్తూ ఉండేవాడు సార్ 4, 5 రోజుల నుంచి. సరే తెలుసమ్మా దాని గురించి విన్నాను అంటే, "ఎక్కడ దొరుకుద్దంటే" "ఒంగోలులో దొరుకుద్దన్నా" అన్నారు. సరే తెప్పియమ్మా ఒకరోజు అని చెప్పాము. ఈలోపు మాకు పొదిలి డీఎల్‌సీపీలో మీటింగ్ జరుగుతూ ఉంటే ఆదివారం రోజు, "అన్నా అక్కడి దాకా రా అన్నా, కింద మీటింగ్ జరుగుతుంది. అందరూ వస్తున్నారు. ఆయిల్ గురించి తెలుసుకుందాం" అని చెప్పారు సార్. సరే అని చెప్పి ఆ రోజు ఈవినింగ్ వెళ్ళాను సార్. కూర్చున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు. నెలకింతొస్తుంది. మేము ఇలా చేసుకుంటున్నాము. దినేష్ అని అతను షుగర్ గురించి చెప్పారు. సరే వింటూ ఉన్నాను. ఈలోపు సాయి సార్ తీసుకున్నారు సార్. ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. తర్వాత రవి సార్ వచ్చారు సార్. ఒక్కొక్క డీటెయిల్స్ గురించి చెప్తూ ఉంటే, మా వార్డ్ నంబర్ చెప్పింది మాకు గుర్తొస్తూ ఉండేది. ఏది తినకూడదు, ఎక్కడ తినకూడదు. ఇలా అన్నప్పుడు మా వార్డ్ నంబర్‌ని అడిగున్నాను సార్. మరి అది తినకూడదు అంటున్నారు, ఇది తినకూడదు అంటున్నారు. మరి ఏం తినాలి సార్ అంటే, అయ్యయితే నాకు తెలీదు అనుకోని ఇవన్నీ తినకూడదని చెప్పేవాళ్ళు. కానీ ఆ క్లారిటీ అనేది నాకు డీఎల్‌సీపీలోనే వచ్చింది సార్. తర్వాత ఆనంద్ సార్ గాని, సురేష్ సార్ గాని లాస్ట్‌లో ఇచ్చిన క్లారిటీ వలన అక్కడే ఆధార్ కార్డ్ ఇచ్చేసి ఐడీ వేయడం జరిగింది సాయి సార్ కింద. అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది సార్. చేరినా గాని 3 నెలల నుంచి నేనేం పట్టించుకోలేదు సార్. ఎలాగో నా వర్క్ నేను చేసుకుంటూ ఉన్నాను. కుదరట్లేదని చెప్పి మీటింగ్‌లు పిలుస్తున్నారు గానీ నాకు కుదరట్లేదు అని చెప్పని 3 నెలలు నేను డిలే చేశాను. కానీ సాయి సార్ మమ్మల్ని వినకుండా పట్టుబట్టి మరి బూట్ క్యాంప్‌కి తీసుకొనొచ్చారు సార్ మా కోటప్పకొండకి. అది 2 రోజులు టైం అంటే ఒక్కరోజే కుదురుద్ది సార్ అంటే, "పర్లేదమ్మా ఒక్కరోజే వచ్చేసేయి. నీకు తోడు శంకర్ సార్ ఉంటారని" చెప్పి ఆ రోజు మాకు శంకర్ సార్‌ని పరిచయం చేయడం జరిగింది సార్. బూట్ క్యాంప్‌కి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరి టెస్టిమోనీ, ఒక్కొక్కరి చరిత్ర వింటూ ఉంటే, చదువు లేని వాళ్ళు, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు, ఆడవాళ్ళు సైతం వేలల్లో, లక్షల్లో సంపాదించుకుంటూ ఉండుంటే, డిగ్రీ చదివి బీఈడీలు చేసి, ఈ చిన్న కాంట్రాక్ట్ పోస్ట్‌లో చేసుకుంటూ, ఈ లైఫ్ ఏంటి మాకు, దీంట్లో లైఫ్ ఉంది, విషయం ఉందని తెలుసుకొని, ఆ రోజు డిసైడ్ అయ్యాను సార్. ఉంటే వెస్టేజ్‌లో ఉండాలి.
చేస్తే వెస్టేజ్‌లోనే చేయాలని చెప్పని వెస్టేజ్‌లో చేసుకుంటూ వచ్చాను. మార్చి నెలలో స్టార్ట్ చేసిన బిజినెస్ కరెక్ట్‌గా 4 మంత్స్ అయ్యేసరికి బ్రాంచ్ దాకా క్వాలిఫై అయినాను సార్. మేము జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ భూలక్ష్మి మేడంని పరిచయం చేసుకున్నాం సార్. మా హౌస్ పక్కనే ఉంటుంది మేడం. భూలక్ష్మి మేడం గురించి చెప్పాలంటే అంతకుముందే మేము చిన్నది ఆన్‌లైన్ బిజినెస్ ఒకటి పెట్టడం వలన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో అకౌంట్ ఓపెన్ చేస్తే లోన్‌లిస్తారు అని చెప్పి మా మిసెస్ భూలక్ష్మి మేడం జాయిన్ చేయడం జరిగింది. అదంతా ఫేక్ అని తేలింది సార్ తర్వాత. అట్లాంటి టైంలో ఈ వెస్టేజ్ గురించి చెప్తే మళ్ళీ ఏమనుకుంటుందో ఏమో అని చెప్పి అయినా పర్లేదని చెప్పని పిలిపించి చెప్పాను సార్. మేడం గారు మా మీద నమ్మకంతో మాట కాదనలేక జాయిన్ అయ్యారు సార్. అట్లా భూలక్ష్మి మేడం, తర్వాత లాలేశ్వరి మేడం, నాగమల్లేశ్వరి మేడం, తర్వాత అనంతలక్ష్మి మేడం మొత్తం జాయిన్ అయ్యారు సార్. నలుగురు నారీమణులు ఉండటం వల్ల చిన్నగా మా టీమ్ అనేది ముందుకొస్తూ ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే శంకర్ సార్. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నేను ఇచ్చింది గట్టిగా ప్రైజ్ 10 హోమ్ మీటింగ్‌లు ఇచ్చుంటాను సార్ సొంతగా ఈ మధ్య. శంకర్ సారే మాకు అన్ని వెనకాల ఉండి నడిపిస్తూ వచ్చారు. ప్రతి విషయంలో గాని, హోమ్ మీటింగ్ చెప్పడంలో గాని, కంపెనీ డీటెయిల్స్ గాని, ప్రొడక్ట్ విషయంలో గాని, ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఎట్లా ఏం చేయాలని మీటింగ్ పెట్టుకుంటూ, మాకు సలహాలు ఇచ్చుకుంటూ, మా ముందు నుంచి నడిపించారు సార్. సార్ రవి సార్. హలో! రవి సార్ ఉన్నారా? సార్ క్లియర్ రామయ్య సార్ మాట్లాడండి క్లియర్. ఏం లేదు సార్. చిన్న ప్రాబ్లమ్. అది చెప్పాను నేను చేసే వర్కే అలాంటిది సార్. నాకు కొంచెం పర్మిషన్ దొరకదు. 5 నిమిషాలు పర్మిషన్ ఇచ్చారు సార్. మా మిసెస్ ఓకే. మాట్లాడతారు సార్ నా గురించి తర్వాత. ఓకే. థాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థాంక్ యూ. వెంకటేశ్వర మేడం, గుడ్ మార్నింగ్ మేడం. Very good morning, sir. Ravi sir. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ టు ద జూమ్. కంటిన్యూ ద సెషన్. థ్యాంక్ యూ సార్. నాకు ఇట్లాంటి గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి ఎంఎస్ఆర్ గురూజీ గారికి, మన గ్రేట్ మెంటర్ సురేష్ సార్ గారికి, రవి సార్ గారికి అందరికీ నా ముందు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేంటంటే మా హస్బెండ్ పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. నేను అప్పర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను సార్. ఫస్ట్లో నేను మ్యారేజ్ అవ్వకముందు బీటెక్ చేశాను. బీటెక్ చేసి నా గోల్ ఒకటి పెట్టుకున్నాను సార్. అయితే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరే అవ్వాలి, నా లైఫ్ చేంజ్ అవ్వాలి అనే లీడ్తోనే చదువుకున్నాను, కష్టపడ్డాను. క్యాంపస్ సెలక్షన్స్లో కూడా సెలెక్ట్ అయ్యి 2 కంపెనీస్లో సెలెక్ట్ అయ్యాను సార్. కానీ ఇంటికి వచ్చి మా అమ్మకి చెప్పాను, ఇలా జాబ్లో సెలెక్ట్ అయ్యానమ్మా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ మా బ్రదర్స్ ఈ అమ్మాయి ఉండలేదు, కొంచెం మెతగ్గా ఉంటాను సార్ ఇంట్లో, లాస్ట్ అమ్మాయిని బాగా గారాబంగా చూశారు. ఈ అమ్మాయి ఉండలేదు అని చెప్పి నన్ను పంపించడానికి ధైర్యం చేయలేదు వాళ్ళు. నేను వెళ్ళడానికి ధైర్యం, అంత కష్టపడి కూడా నా పర్పస్ లీడ్ చేరుకొని కూడా నేను ముందుకు వెళ్ళలేక ఆగిపోయాను సార్. తర్వాత మా బ్రదర్ నంద్యాల బ్యాంక్ కోచింగ్ పంపించారు. కోచింగ్ తీసుకున్న 3 మంత్స్కి మ్యారేజ్ చేశారు సార్. మ్యారేజ్ అయిన తర్వాత నా లైఫ్ అనేది చేంజ్ అయిపోయింది. ఎక్కడి నుంచి వచ్చాను, పూర్ ఫ్యామిలీ మా హస్బెండ్ వాళ్ళది. నేను వచ్చిన ఇది వేరు, ఈ ఫ్యామిలీ వేరు. నేను ఉండగలనా, నేను చేయగలనా అనుకున్నాను. కానీ మా హస్బెండ్ చాలా మంచి గుడ్ హార్టెడ్ పర్సన్ సార్. చాలా మంచి అతను. డబ్బు లేకపోయినా మంచి మనస్తత్వం ఉంటుంది. అది చూసి నేను కాంప్రమైజ్ అయ్యాను. లైఫ్ కూడా కాంప్రమైజ్ అయ్యి నేను ఇట్లా లీడ్ చేసుకుంటూ వచ్చాను. తర్వాత కొన్ని రోజుల తర్వాత మా మామయ్య గారు అప్పులిచ్చారు మాకు. అప్పులిచ్చేసి మీ బతకండి అని అన్నారు. బయటకొచ్చేసాము. ఇంట్లో ఇద్దరికీ జాబ్ లేదు. ఇద్దరికీ జాబ్ లేకుండా బయటకొచ్చేసి లైఫ్ స్టార్ట్ చేశాము. 6 మంత్స్ ఏమీ లేదు సార్ చేతిలో. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాము. తర్వాత తనకి మున్సిపల్ ఆఫీస్‌లో జాబ్ వచ్చింది. నేను కూడా ఖాళీ ఉండకూడదు, ఏదో ఒకటి చేసుకోవాలి అని స్కూల్‌లో సిస్టమ్ వర్క్‌గా జాయిన్ అయ్యాను సార్. ఒక 10,000కి జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత చేసుకుంటూ ఉన్నాను, కానీ బ్యాక్ పెయిన్ వస్తుంది. సిస్టమ్ వర్క్ ఎక్కువ చేయలేకపోతున్నాను. కానీ అలాగే పిల్లల కోసం కష్టపడాలి, తను బాధ చూడలేక నేను అట్లా చేసుకుంటూ వచ్చాము. కొన్ని రోజుల తర్వాత ఈ వెస్టేజ్ పరిచయం అయిన తర్వాత ఆయిల్ ఒకటి ఇంటికి తీసుకొచ్చారు సార్. ఆయిల్ తీసుకొచ్చి, ఇదిగో ఇది వాడమ్మా, ఈ బయట ఆయిల్ వాడకూడదు అది ఇది అని చెప్పాడు. మనం ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి, మనకు వచ్చే శాలరీ ఏంటి, నువ్వు ఇంత రేట్ పెట్టి ఈ ఆయిల్ తీసుకొచ్చావు, మనకి దీనికే సరిపోతుంది, ఈ ఖర్చులకే సరిపోతుంది అని గొడవ పెట్టుకున్నాను. నేను ఆయిల్ వాడలేదు సార్, పక్కన పెట్టేశాను. పక్కన పెట్టేసి నేను తెచ్చుకొని సన్ఫ్లవర్ ఆయిల్ తెచ్చుకొని ఒక బాటిల్లో పోసుకొని అదే వాడుతున్నాను. ఒక 10 డేస్ తర్వాత అది
వింటర్ సీజన్ సార్. అప్పుడు అది కింద తెల్లగా పేరుకుపోయింది. ఆ బాటిల్ ఒక పక్కనుంది. మా హస్బెండ్ తెచ్చిన బాటిల్ ఒక పక్కనుంది. మా హస్బెండ్ వచ్చి చూపించాడు. "నీ బాటిల్ చూడు, నా బాటిల్ చూడు ఎలా ఉంది" అని చెప్పి. అది కిందంతా పేరుకుపోయింది. ఇదే కెమికల్స్. ఇది తినడం వల్ల హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి అని చెప్పారు. సరే అని చెప్పి ఆయిల్ ఆపేసాను సార్. ఆపేసి ఈ వంట నూనె మొదలుపెట్టాను. మొదలుపెట్టిన తర్వాత ఇదే రిజల్ట్ మనకి మా మరిదికి కూడా చెప్పాడు. అబ్బాయికి గ్యాస్ ట్రబుల్ ఉంది. నా మ్యారేజ్ అయిన కొత్తలో గ్యాస్ ట్రబుల్ వచ్చి అల్లాడిపోయేవాడు. దొర్లి దొర్లి ఏడ్చేవాడు. అంత బాధలో ఉన్నాడు అబ్బాయి. ఈ వంట నూనె, అలోవీరా, ఆమ్లా ఇది వాడడం వల్ల ఆ అబ్బాయి క్యూర్ అయిందని చెప్పాడు. ఓకే, దీంట్లో హెల్త్ ఉంది. హెల్త్ ఉంది కాబట్టి మనం ముందుకెళ్ళొచ్చు అని అనిపించింది సార్ నాకు. సో హెల్త్ ఉంది కాబట్టి వెల్త్ కూడా దీంట్లో స్టార్ట్ చేయాలి అనే ఉద్దేశంతోటి నేను ఆలోచిస్తూ ఉన్నాను. ముందేంటంటే ఈ లైఫ్ నుంచి మనం ముందుకు రావాలంటే ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేయాలి ఫస్ట్. బిజినెస్ స్టార్ట్ చేయడానికి మన దగ్గర డబ్బు లేదు. డబ్బు లేకపోవడం వల్లే మనం బిజినెస్ స్టార్ట్ చేయలేకపోతున్నాం. ఈ జీతంతో బతకాలంటే అవ్వదు. 3 మంత్స్‌కి ఒకసారి సాలరీ పడిద్ది. సరే 3 మంత్స్ అప్పు తెచ్చుకొని తినేవాళ్ళము. ఆహ్, 3 మంత్స్‌కి ఒకసారి సాలరీ పడుతునేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు. తర్వాత ఆహ్, భూలక్ష్మి మేడం మాకు పరిచయం అయింది. భూలక్ష్మి మేడం పరిచయం అయిన తర్వాత తనకి చెప్పాను ఆయిల్ గురించి. తను కూడా చూద్దామమ్మా, చూద్దామమ్మా, నాకు కొంచెం ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఇంత రేట్ పెట్టి కొనాలంటే నా వల్ల కాదమ్మా అది ఇది అని చెప్పారు. లేదక్క, ఇందులో నీ ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యే ఆహ్, ఇది ఉంది. నువ్వు ఒకసారి చూడక్క. నీకు హెల్త్ ఉంటది. వెల్త్ కూడా వచ్చే మార్గం ఉంది ఇందులో. నీ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయక్క అది ఇది అని చెప్పాను. చెప్పిన తర్వాత అక్క ఆయిల్ మార్చేసింది. మార్చేసి నలుగురికి చెప్పింది. హోమ్ మీటింగ్ స్టార్ట్ చేపిచ్చింది. అప్పటి వరకు నేను హోమ్ మీటింగ్ కూడా నేను వినలేదు. అప్పుడే శంకర్ సార్ వచ్చారు. శంకర్ సారు, హైమా మేడం ఇద్దరొచ్చారు. ఇద్దరొచ్చి హైమా మేడం కూడా చెప్పారు. "ఇది సార్ పార్ట్ టైమ్‌గా చేసుకుంటున్నారు. నువ్వు ఫుల్ టైమ్ చేసుకుంటే ఇందులో మంచి లైఫ్ ఉందమ్మా. నేను కూడా చేసుకుంటున్నానని" చెప్పారు. చెప్పిన తర్వాత సార్ శంకర్ సార్ చెప్పారు. హోమ్ మీటింగ్ చెప్పి ఈ ప్రొడక్ట్ ఇది, బిజినెస్ ఇది అని మొత్తం క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ఓకే, దీంట్లో ముందుకెళ్ళొచ్చు మనం అనిపిచ్చింది. భూలక్ష్మి మేడం అయితే చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఏది చెప్పినా వింటారు. తన దగ్గర నేను నచ్చిందేంటంటే ఓపికగా వింటారు. తన దగ్గర నేను నేర్చుకుంటున్నాను సార్. తనకి చెప్తున్నాను. ఎట్ ఎ టైమ్ నేను నేర్చుకుంటున్నాను. అలాగే లాలీశ్వరి మేడం గాని, భూలక్ష్మి మేడం గాని, కృష్ణవేణి మేడం అయితే ఇంకా చాలా యాక్టివ్‌గా ఉన్నారు ఈ మధ్య. చాలా బాగా వర్క్ చేస్తున్నారు. ఇలాగే వర్క్ చేయాలి మేడం. అందరం మంచి లీడ్‌లో ఉండాలి. మంచి బాగా సంపాదించుకోవాలని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే సార్ ఒక పాయింట్ మిస్ అయింది. మధ్యలో ఏంటంటే నేను మ్యారేజ్ అయ్యి వచ్చిన తర్వాత మా మదర్‌కి క్యాన్సర్ వచ్చింది సార్ 4 ఇయర్స్ బ్యాక్. అది ఎలా వచ్చిందంటే ఒక పన్ను పుచ్చిపోయింది సార్. పన్ను పుచ్చిపోవడం వల్ల అది ఇన్ఫెక్షన్ అయ్యి ఆమె హాస్పిటల్‌లో చూపించుకోకుండా కర్పూరం పెట్టుకొని మేనేజ్ చేసింది. అది నొప్పి భరించింది. అది అలాగే ఇన్ఫెక్షనే క్యాన్సర్ కింద తిరిగి 2 ఇయర్స్ ఆపరేషన్స్ చేపిచ్చాము. 2 ఆపరేషన్స్ చేపిచ్చాం. చాలా ఆ బాధ అనేది పగవాడికి కూడా రాకూడదనిపించింది. అంత భయంకరమైన వ్యాధి అది. ఆ టైంలో సారీ సార్. తర్వాత 1 ఇయర్ తర్వాత మా ఫాదర్ కూడా చనిపోయారు. నేను ఎప్పుడూ వాళ్ళ మీదే డిపెండ్ అయ్యి ఉండేదాన్ని సార్. మిడిల్ క్లాస్ నుంచి వచ్చాము. ఇక్కడేమో ఏమీ లేదు. పేరెంట్స్ మీదే డిపెండ్ అయ్యున్నాను. వాళ్ళు కూడా దూరం అయ్యారు. సారీ సార్. మా హస్బెండ్ అయితే ఆ లోటు లేకుండా ఇప్పటిదాకా నాకు ఏ కష్టం రాకుండా చూసుకున్నారు. ఏది కావాలన్నా తీసుకొస్తారు. బాధ అనేది దీనివల్ల ఇది అడిగితే ఏం ఇస్తానో, ఇవ్వలేనో అని లేకుండా నేను అడగడం ఆలస్యం తెచ్చిపెట్టేవాడు. కష్టమో, నష్టమో తనే పడేవాడు. తన కోసమే నేను ఈ బిజినెస్‌లోకొచ్చాను. తన కోసం వర్క్ చేస్తున్నాను. నా పిల్లల కోసం వర్క్ చేస్తున్నాను. ఇందులో నేను రాలేకపోతే ఫస్ట్ బ్యూటీ ట్రైనింగ్ అటెండ్ చేశారు సార్ నన్ను. లేడీస్ అంటే ఎక్కువ బ్యూటీ గురించే లీడ్ అవుతారు గదా! వీళ్ళు దాని గురించి ఆలోచిస్తారు. అలా కనెక్ట్ చేశాను నన్ను. అక్కడికి వెళ్ళిన తర్వాత హైమా మేడం, ప్రతిమ అక్క అయితే చాలా సపోర్ట్ ఇంత మంచి మనుషులున్నారా ఇక్కడ అనిపించింది నాకు. ఏ దేంట్లో ఉండరేమో ఇంట్లా అని అనిపించింది. బ్యూటీ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత రవి సార్ వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారు సార్.
ఒక మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంతగా ఇన్వైట్ చేసి అంత ఇదిగా చూసుకోలేదనిపించింది. నేను ఆ రోజైతే చాలా కనెక్ట్ అయ్యాను. ఇది ఒక ఫ్యామిలీ, వెస్టేజ్ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ అని ఎందుకంటారా అనేది అప్పుడు అర్థమైంది నాకు. ఇది వెస్టేజ్ ఫ్యామిలీ కరెక్ట్, నిజమైన ఫ్యామిలీ ఇదే, మన వాళ్ళు కాదు అనిపించింది సార్ నాకు. సాయి సార్ అయితే ఫోన్ చేస్తారు. పాయింట్స్ అయ్యాయా మేడం, పాయింట్స్ అయ్యాయా మేడం, పీవీస్ అయ్యాయా, ఇవే అడుగుతూ ఉంటారు సాయి సారు. బాగా గుర్తు చేస్తూ ఉంటారు. అలా కొంచెం స్టార్ట్ చేశాను సార్. స్టార్ట్ చేసి శంకర్ సార్ గురించి చెప్పాలంటే నాకు ఒక ప్రిన్సిపల్ సార్ లాగా కనిపిస్తారు సార్. ఒక మాటలో చెప్పాలంటే ఏంటంటే ఒక తప్పు చేస్తే దండిస్తాడు, మంచి చేస్తే అప్రిషియేట్ చేస్తాడు. ఒక స్కూల్లో ఒక ప్రిన్సిపల్ సార్ కూడా మనకు మార్క్స్ తెచ్చుకుంటే అప్రిషియేట్ చేస్తారు, తప్పు చేసి దండిస్తారు. అప్పుడే మనం సక్సెస్ అవ్వగలుగుతాము. తప్పు ఒప్పు చేసినా కూడా అప్రిషియేట్ చేస్తే ఎప్పుడు సక్సెస్ అవ్వలేమని నాకు అర్థమైంది. శంకర్ సార్ లాంటి గ్రేట్ మెంటర్ మాకు రావడం చాలా గ్రేట్. లేకపోతే మాకు ఇంత టీం వచ్చేది కాదు. సార్ చెప్పిన ప్రతి ఒక్క హోమ్ మీటింగ్ సక్సెస్ అయింది సార్. మేము కూడా సార్ లాగే నేర్చుకోవాలి. హోమ్ మీటింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను, కానీ ఇంకా నేర్చుకోవాలి. సార్ మైసూర్ ట్రిప్ లో చెప్పినట్లు సుబ్బయ్య సార్ చెప్పారు కదా, నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటూ మనం ఫీల్డ్ లో అప్లై చేసినప్పుడే మనకి రిజల్ట్ వస్తుంది అని చెప్పారు. అదే విధంగా కష్టపడాలి. ఇప్పుడు మేము బ్రాంజ్ అయ్యాము, కానీ మా కింద లీడర్స్ కూడా మంచి చెక్స్ తీసుకున్నప్పుడే మేము బిజినెస్ స్టార్ట్ చేసినట్లు అవుతుంది. మేము ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసినట్లు కాదు సార్. మేము ఇంకా సాధించలేదు, మేము ఇంకా సాధించాలి, ముందుకెళ్ళాలి. కృష్ణవేణి మేడం కానీ, భూలక్ష్మి మేడం గారు కానీ మా అన్ని మీటింగ్స్కి అటెండ్ అవుతున్నారు, బాగా చేస్తున్నారు. అనంతలక్ష్మి మేడం అయితే అస్సలు, ఆ మేడం గారు సైలెంట్గా ఉంటారు సార్. సైలెంట్ కిల్లర్ అంటారు కదా, అలా సైలెంట్గా ఉంటారు. ఎలా ఐడీస్ వేపిస్తున్నారో అలా వేపిస్తున్నారు సార్. మా సపోర్ట్ లేకుండానే తను చాలా ఐడీస్ వేపించారు. అసలు చాలా బాగా వర్క్ చేస్తున్నారు సార్. సైలెంట్గా వర్క్ చేస్తుంది. ఇలాగే చేయాలి మేడం అందరూ. ఇంకేం చెప్పాలి? నిన్న సురేష్ సార్ చెప్పారు కదా సార్, హోమ్ మీటింగ్స్ ఎలా చేయాలి. రవి సార్, మేడంకి కో-హోస్ట్ ఇవ్వండి, మ్యూట్లో ఉన్నారు. మేడం హ్యాండ్ రైట్ చేయండి మేడం. మేడం వెంకటేశ్వర మేడం. మీరు సెర్చ్ చేయండి, నేమ్ వస్తుంది. వెంకటేశ్వర మేడం కంటిన్యూ. మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం మీరు. ఎస్ రైట్, ఓకే సార్. కంటిన్యూ మేడం. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ సార్. ఇలా ముందుకు వెళ్తూ ఉన్నాం సార్. హెల్త్ ఉంది ఇందులో, హెల్త్ ఉంది, వెల్త్ ఉంది, అలాగే హ్యాపీనెస్ కూడా ఉంది. దీంతో అందరం కష్టపడి వర్క్ చేయాలని కోరుకుంటున్నాం సార్. ఎస్ నేను మేడం, మీరు కంటిన్యూ చేయండి. మీరు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు మీరు ఆల్రెడీ కొంచెం పర్లేదు, మంచి ఫ్యామిలీ నుంచి వచ్చారు. అట్ ది సేమ్ టైం మీరు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు రిజెక్షన్స్ కానీ, అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటి ఇది ఇలా ఉంది అనే ఫీల్ కానీ, అటువంటి ఏమైనా మీకు ఉంటే మీ అనుభవాలు చెప్పండి. ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ఈ ప్రోడక్టే మేము ఎందుకు వాడాలి అని అడిగేవాళ్ళు సార్. వాళ్ళు బయట ప్రోడక్ట్ మీద అంత నమ్మకం పెట్టి వాడుతున్నారు, దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మా ప్రోడక్ట్ ఒక్కసారి వాడి చూడండి అని చెప్పి నేను వాళ్ళకి చెప్పడం జరిగింది సార్. వాడుతున్నారు. ఫీల్డ్లో అంత నెగిటివ్ అయితే ఏమీ రావడం లేదు, పాజిటివ్గానే వెళ్తుంది సార్ ప్రజెంట్ అయితే మాత్రం. నిన్న సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్ విన్న తర్వాత నేను నేర్చుకుంది ఏంటంటే సార్, ఎలా ఉండాలి, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్. ముందు మన పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది మన పర్సనాలిటీ మనం చేంజ్ చేసుకోవాలి, మనకి మనం నేర్చుకోవాలి ఫస్ట్. నేర్చుకున్న తర్వాతే మన ఫీల్డ్లో అప్లై చేయాలి, మన కింద ఉన్న లీడర్స్కి చెప్పాలి అనేది ఒకటి నేర్చుకున్నాను సార్. గ్రోత్ మైండ్ సెట్తో ఎలా ముందుకెళ్ళాలనేది నేర్చుకున్నాను. స్టార్టింగ్లో ఎలాగా ఏం చేయాలి ఇంత ధైర్యం లేదు, ఎలా ఫీల్డ్లో మాట్లాడడానికి కూడా ఇంత లేదు,
అని చెప్పి ఆలోచించాను. కానీ సార్ మైండ్ సెట్ అయితే చాలా చేంజ్ చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పటివరకు నేను జూమ్‌లో హ్యాండ్ రైజ్ చేయడం గానీ, గుడ్ మార్నింగ్ చెప్పడం గానీ, అంత ధైర్యం చేయలేకపోయాను. కానీ మైసూర్ నుంచి వచ్చిన తర్వాత మాత్రం గుడ్ మార్నింగ్ చెప్పాను. ఫీడ్‌బ్యాక్ గూడా ఇవ్వగలిగాను. అంటే నాలో గూడా ఏదో టాలెంట్ ఉందని నాకు అర్థమైంది సార్. దాన్ని ఫీల్డ్‌లో అప్లై చేస్తాను ఇంకా ఇక ముందు గూడా. చెయ్యి కలిస్తేనే చప్పట్లవుతాయి అన్నట్లు మా హస్బెండ్‌కి చెయ్యి, నా చెయ్యి కలిపి ఇద్దరం కలిసి వర్క్ చేస్తూ ముందుకెళ్తాము. ఆహ్, అంతే సార్ ఇంకా ఏం ఇంకా మేడం మీటింగ్స్‌కి అటెండ్ అవుతున్నారు కదా! మీటింగ్ అనేది ఇప్పుడు మీరు ఆల్రెడీ చూసుంటారు. బయట కొన్ని జాబ్స్ ఇవన్నీ గూడా. చూసాను సార్. మీరు ఆ పాయింట్ చెప్పాలి సార్ నేను. స్కూల్‌లో సిస్టమ్ వర్క్ చేశాను సార్. 10,000 చేశారు. 10,000కి వర్క్ చేశాను. ఎప్పుడు ఇది చెయ్యండి, అది చేయండి, ప్రెషర్ ఎక్కువ పెట్టేవాళ్ళు. నేను పిల్లల్ని కూడా సరిగ్గా చూసుకోలేకపోయేదాన్ని. వాళ్ళకి స్టడీస్ గురించి నాకేంటంటే పిల్లల్ని బాగా చూసుకోవాలి. వాళ్ళకి స్టడీస్ మనకెలాగూ డబ్బు లేదు. పిల్లల కన్నా చదువు నేర్పించి వాళ్ళ భవిష్యత్తు కోసం బాగుపడాలి, బాగు చెయ్యాలి అని చెప్పి ఆలోచనతో నేను జాబ్ గూడా పక్కన పెట్టేద్దాం అనుకున్నాను. కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను పక్కన పెట్టలేకపోయాను. బయట స్ట్రగుల్స్ అనేది చాలా ఫేస్ చేయాల్సొస్తుంది. ఒకళ్ళు బాస్ ఉంటారు. ఆ బాస్‌కి చెప్పినట్లు మనం వినాలి. వినకపోతే ఒక మాట అంటాడు. ఆ మాట పడాలి. పడకపోతే మనం బయట బతకలేము. కానీ ఈ మన బిజినెస్‌లో ఏందంటే ఒక బాస్ లేరు. వాళ్ళు నేర్పిస్తున్నారు. ఒక మెంటర్‌లాగా మనకి నేర్పిస్తూ మనం ముందుకెలా వెళ్ళాలో గూడా నేర్పిస్తున్నారు. అనే పాయింట్ అనేది నాకు బాగా అర్థమైంది సార్. పిల్లల్ని చూసుకుంటూ ఈ వెస్టేజ్‌లో బిజినెస్ స్టార్ట్ చేసుకొని ముందుకెళ్ళొచ్చు అని కూడా నాకు అర్థమైపోయింది. అందువల్ల ఇంక నేను ఆ జాబ్ గూడా రిజైన్ చేసేసాను. మా హస్బెండ్ చెప్పారు, "వద్దు ఇంకా ఆ బిజినెస్ అవేం వద్దు. ఇందులో వెస్టేజ్‌లో ఉంటే ఈ వెస్టేజ్‌లోనే ఉండాలి" అని జెప్పారు. అందుకోసమే గట్టిగా వర్క్ చేస్తున్నాము. ఒక 3 ఇయర్స్ కరోనా టైంలో సార్ మా బ్రదరు ఇందులో జాయిన్ అయ్యారు వెస్టేజ్‌లో. జాయిన్ అయ్యి ఒక బండిల్ ఆఫ్ ప్రొడక్ట్స్ తీసుకొచ్చాడు. తీసుకొచ్చి "ఇదిగో నీకు పంపిస్తున్నాను. మీ ఇంటి పక్కన వాళ్ళకి ఇలా ఎంఆర్‌పీ రేట్‌కే అమ్మేసేయి" అని జెప్పాడు. ఎంఆర్‌పీ రేట్‌కి అమ్మేసి డీపీ రేట్ నాకిచ్చేసి మిగిలినది నువ్వు తీసుకో లాభం అని జెప్పినట్లు నాకిచ్చాడు. నేను 3, 4 ప్రొడక్ట్స్ అమ్మాను ఇలాగే. అప్పుడు నిన్న వెళ్ళినప్పుడు, "అమ్మ అప్పుడు నువ్వొచ్చి ఇచ్చావు గదా! షాంపూలు చాలా బాగున్నాయమ్మా. 3 ఇయర్స్ బ్యాక్ వచ్చావు గదా! ఇలా షాంపూలు బాగున్నాయి. మళ్ళీ తెప్పించు" అని గూడా వాళ్ళు అడుగుతున్నారు. అంటే ప్రొడక్ట్ అయితే బాగా నచ్చింది. జనాల్లోకైతే వెళ్తుంది. దీని గురించి మాత్రం 100% చెప్పగలం సార్. ఇబ్బందేం లేదు. ఆహ్, నెక్స్ట్ ఏంటంటే మనం ఎక్కడి నుంచొచ్చాము, ఇప్పుడెక్కడున్నాము, నెక్స్ట్ ఏంటి అని గోల్‌గా పెట్టుకొని మనం వర్క్ చేస్తే ఖచ్చితంగా ముందుకెళ్ళగలుగుతాము. ఫేక్ ప్రొడక్ట్సే ఎంత గట్టిగా చెప్పి జనాన్ని నమ్మిస్తూ ఉన్నప్పుడు, మనం వాడేది 100% న్యాచురల్స్. మనం ఇంకెంత గట్టిగా చెప్పి జనం దగ్గరికి ప్రొడక్ట్స్ తీసుకెళ్ళొచ్చు అనే పాయింట్ అనేది నాకు బాగా అర్థమైంది. మా కనిగిరిలో మా అన్నయ్యకి ఫ్యాన్సీ షాప్ ఉంది సార్. ఆ ఫ్యాన్సీ షాప్‌లో నేను అప్పుడప్పుడు వెళ్లి బిజినెస్ కూడా చేస్తుంటాను. వాళ్ళేమనుకుంటారంటే మాకే బిజినెస్ జరగాలి. పక్కన ఏ షాప్ పెట్టినా వాడి దగ్గర జనాలు వెళ్ళకూడదు. మన దగ్గరికే జరగాలి. మన దగ్గరికే రావాలి అని సెల్ఫ్‌గా ఆలోచించేవాళ్ళు. కానీ ఈ వెస్టేజ్‌లో మాత్రం అసలు అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనే కాన్సెప్ట్ మాత్రం చాలా నచ్చింది. అందరూ బాగుండాలి అంటేనే దేవుడు మనకి కొన్నిస్తాడు. మనమే బాగుండాలనుకుంటే ఏమి ఇవ్వడని అర్థమైంది. అందుకే వెస్టేజ్ అంత ముందుకు వెళ్తుందని గూడా అర్థమైంది సార్ నాకు. ఆహ్, మేడం ఇంకా మీరు ఇప్పుడు ఆల్రెడీ స్టార్టింగ్‌లో మీ సార్ చెప్పినప్పుడు ఆయిల్ గురించి ప్రైస్ అని ఇయన్నీ ఉన్నాయి గదా! చెప్పాను సార్. ఇప్పుడు చెప్పాను సార్. మీరు మీరు మీటింగ్స్‌కొచ్చేటప్పుడు హ్మ్. మీకేమనిపిస్తుంది? ఇందులో వాళ్ళకి ప్రైస్ కనపడుతుందా? ఫ్యూచర్ కనపడుతుందా? ఫ్యూచర్ నాకు కనిపిస్తుంది సార్ ముందు ఫ్యూచరు. అసలు ఫ్యూచర్ ఉంది దీంట్లోనే. మనం షార్ట్ టర్మ్ గోల్స్ రీచ్ అవ్వాలన్నా, లాంగ్ టర్మ్ గోల్స్ రీచ్ అవ్వాలన్నా ఫ్యూచర్ మాత్రం ఇందులోనే ఉంది. ఇందులోనే సాధించగలము. మనం డబ్బు సంపాదించుకోవాలన్నా గూడా ఇందులోనే ఉంది సార్. వేరే ఏ బిజినెస్‌లో లేదు. ఇప్పుడు మేము 5 ఇయర్స్ నుంచి తను మున్సిపల్ ఆఫీస్‌లో వర్క్ చేస్తున్నారు కదా సార్. ఫస్ట్ 18,000 సాలరీ. 18,000తోనే మేము కాంప్రమైజ్ అయ్యి లైఫ్ లీడ్ చేసుకుంటూ ఉన్నాము. తర్వాత ఆహ్, 22,000 చేశారు. ఎప్పుడు 4 ఇయర్స్ తర్వాత 4,000 పెంచారు అంతే. కానీ ఈ వెస్టర్న్‌కొచ్చిన తర్వాత మేము బ్రాంజ్ అయ్యి 7,600 చెక్కు తీసుకున్న తర్వాత నెక్స్ట్ సిల్వర్ క్యాడర్ కూడా రీచ్ అయ్యాము 1 మంత్‌లోనే. 4,000 ఒకేసారి పెరుగుతుందంటే 4 సంవత్సరాలు చేస్తే 18,000 వచ్చింది.
ఈ ఇక్కడ 6 నెలలు 5 నెలలు చేస్తేనే 7,600 వచ్చింది. ఒక్క నెలలో 4,000 ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అక్కడ 4 సంవత్సరాల తర్వాత ఇంప్రూవ్మెంట్ వచ్చింది అనే పాయింట్ కూడా నాకు బాగా కనెక్ట్ అయింది సార్. ఉంటే ఇందులోనే చెయ్యొచ్చు, ఉండొచ్చు, ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధించవచ్చు అనే మోటివేషన్ అనేది నాకు అర్థమైంది సార్. అసలు ఆయిల్ అంటే రైస్ బ్రాండ్ ఆయిల్, ఇంకా అది పేరు పెట్టడానికే లేదు సార్. అసలు అందరికీ ఆయిలే మేము ప్రిఫర్ చేస్తున్నాము. ఆయిల్లోనే 30% హెల్త్ అనేది ఉంది సార్. ఎస్ మేడం. ఇంకా మీరు అబ్జర్వ్ చేసింది ఆల్రెడీ మీరు బీటెక్ చదివాను అన్నారు. జాబ్కి మీకు ఈ బిజినెస్కి మీరు ప్రజెంట్ ఎటువంటి కంపారిజన్ చేస్తుంటారు మీ మైండ్ సెట్లో? జాబ్ అంటే చెప్పాను కదా సార్, ప్రెషర్స్ ఉంటాయి, వర్క్ ఉంటుంది, బాస్ చెప్పిందే వినాలి, అలా చేయకపోతే జాబ్లోంచి తీసేస్తాడు. కానీ ఇక్కడైతే అలా ఏం లేదు. మనకి నచ్చినట్లు మన ఫ్రీ టైంలో మనం చేసుకుంటూ ఉండాలి. నీ వర్క్ ఎంత చేసుకుంటావో నీకంత బిజినెస్ అనేది వస్తుంది అని అర్థమైంది. ఇది నీ బిజినెస్, ఇది నా బిజినెస్ అని నేను వర్క్ చేసుకుంటేనే ఇందులో సక్సెస్ అవుతాము. ఎవరి కోసమో నేను వర్క్ చేస్తే మాత్రం ఇందులో సక్సెస్ అవ్వలేను అనే పాయింట్ కూడా నాకు అర్థమైంది సార్. ప్రతి ఒక్కరికి ఇందులో ఛాన్స్ రావాలి. ప్రతి ఒక్కరు వెస్టేజ్లో జాయిన్ అయ్యి హెల్త్ కాపాడుకోవాలి, దాంతోపాటు వెల్త్ తీసుకోవాలి. మా రిలేటివ్స్ ఏంటంటే సార్, కొంచెం వీళ్ళు ప్రోడక్ట్స్ తీసుకుంటున్నారు, వీళ్ళ దగ్గర ప్రోడక్ట్స్ తీసుకుంటే వీళ్ళకి డబ్బు వచ్చిద్దిరా, మనం ఎందుకు కొనాలి వీళ్ళ దగ్గర అని కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే అలా చెప్పిన వాళ్ళ మదర్కి హార్ట్ స్ట్రోక్ వచ్చింది సార్ రీసెంట్గా. హాస్పిటల్కి వెళ్ళి స్టంట్ వేయించుకున్నారు. మేము చెప్పిన వాళ్ళు ఆయిల్ వాడుతూ వాళ్ళు హెల్తీగా ఉన్నారు సార్. అప్పుడే వాళ్ళకి అర్థమైపోయింది, ఓ ఇది హెల్త్ కాన్సెప్ట్ అని చెప్పి మళ్ళీ ఫోన్ చేసి ఆయిల్ తెప్పించుకొని వాళ్ళే వాడుకుంటున్నారు సార్. ఎస్ ఎస్. మీరు డైరెక్ట్గా ఇప్పుడు హోమ్ మీటింగ్ చేస్తున్నారు మేడం? చేస్తున్నాను సార్. ఓకే. హోమ్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు మీకు ఎటువంటి నెగిటివ్ క్వశ్చన్స్ కానీ లేదా ఛాలెంజెస్ కానీ ఎదురవుతున్నాయా? ప్రెజెంట్ అయితే నెగిటివ్ అనేది ఏమి రాలేదు సార్. క్లియర్ కట్గా శంకర్ సార్ చెప్పినట్లు నేర్చుకొని చెప్తున్నాము. పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఏమన్నా నెగిటివ్స్ వచ్చినా కూడా వాటిని క్లియర్ చేస్తున్నాం సార్. ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఓకే. మైసూర్ ట్రిప్ వచ్చిన తర్వాత నా లైఫ్ ఫుల్ చేంజ్ అయిపోయింది సార్. ఇంకా మా హస్బెండ్ కూడా భయపడేదే లేదు. ఇంకా సూపర్ సూపర్. ఎవరికి భయపడలేదు, ముందుకెళ్ళాలి అని చెప్పి పాయింట్ అనేది నాకు బాగా అర్థమైంది. మైసూర్ ట్రైనింగ్తో కంప్లీట్గా మారారు మీరు? మారిపోయింది సార్. ఇది ఫస్ట్ నా జూమ్ మీటింగ్లో కూడా నేను ఎప్పుడు మాట్లాడలేదు సార్. ఈ రోజు ఇంత ధైర్యం తీసుకున్నానంటే అది మైసూర్ ట్రిప్ వల్లే సార్. ఇంకోసారి ఇది కూడా రాకుండా క్లియర్ కట్గా మాట్లాడతాను సార్. ఏమైనా మిస్టేక్స్ నా తరపున ఏమైనా తప్పు ఒప్పులు ఏమైనా ఉన్నా కూడా పెద్ద మనసుతో అందరు అర్థం చేసుకొని క్షమించండి సార్. ఎక్సలెంట్ మేడం. మీరు ఏం మాట్లాడలేదు, అంతా బాగానే మాట్లాడారు, నెగిటివ్స్ ఏముండవు. ఒక్కసారి మీ మెంటర్ శంకర్ సార్ని ఒకసారి ఇన్వైట్ చేద్దాము మీ గురించి. ఎస్ లీడర్స్ గమనించండి, ఈ టెస్ట్ మోనియల్ ఏం జరుగుతుందంటే ఒక లీడర్ తన జర్నీ ఎలా ఏంటి అనేది మనకంతా చెప్తుంటుంది. రేపటి రోజున మనం కూడా జూమ్ ఇవ్వాల్సినటువంటి టైం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఒక్క లీడర్ చెప్పే మాట రెస్పెక్ట్ చేయాలి. ఓకేనా? ఎస్. గుడ్ మార్నింగ్ శంకర్ సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. ఎస్ ఎస్ ప్లీజ్ స్పీక్. ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. అందరికీ గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. సో మేడం గారు మాట్లాడుతున్నారు, వెంకటేశ్వరం మేడం గారు అండ్ రామయోగి సార్, వెంకటేశ్వరం మేడం. నా టీంలో ఉన్నటువంటి ద బెస్ట్ లీడర్స్లో వీళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు సార్. సో ఎందుకంటే నేను యాక్చువల్లీ నేను జాయిన్ అయిన తర్వాత నా టీంలో మేబీ సాయన సార్ వాళ్ళు, హేమ మేడం వాళ్ళు నాకే తెలియకుండా రామయోగేష్ సార్ వాళ్ళని ఐడి క్రియేట్ చేసి వాళ్ళు చేశారు, నెట్వర్క్ ఫామ్ చేశారు. అయితే నేను జాయిన్ అయిన డేస్లో ఫస్ట్ డేస్లో ఉన్నప్పుడు పాపం వాళ్ళు యాక్టివ్గా లేరు. నేను జస్ట్ నేను ఒక్కడనే సింగిల్గా మీటింగ్కి వెళ్ళేవాడిని. ఫ్లోర్ మీటింగ్స్ పెట్టినా, లేకపోతే బూట్ క్యాంప్స్ అయినా, లేకపోతే ఇంకా ఏమైనా ఒంగోలులో జరిగేటువంటి సెమినార్స్ అయినా కానీ వాటన్నిటికీ ఒక్కడనే వెళ్ళిపోయేవాడిని అనమాట. ఎందుకంటే నాకు ఎవరి టీం వచ్చేవాళ్ళు కాదు. ఎవరికి చెప్పినా కూడా ఫస్ట్ మనకి అసలు ఎలా చెప్పాలి ఏందనేది దాని గురించి మనకి కూడా అవగాహన లేదు సార్. తర్వాత కొంచెంగా నేను ఒక్కడినే రావడం, మన ఆనంద్ సార్ వాళ్ళు, రవి సార్ వాళ్ళు, సాయన్ సార్ వాళ్ళు ఏం పర్లేదు శంకర్ సార్ మీరు రండి. అయితే సాయన్ సార్ నాకు చెప్పేవాడు సార్ ఎప్పుడు, ఎందుకంటే నీ కింద రామయోగేష్ సార్ అని ఒక ఆయన ఉన్నాడు,
మున్సిపాలిటీలో వర్క్ చేస్తాడు. అతను యాక్టివ్ అయితే మీకు టీం వస్తుంది సార్, యాక్టివ్ అయితే టీం వస్తుంది శంకర్ సార్. మీరేమి భయపడొద్దు, ఇబ్బంది పడొద్దు, మీరు అంటే డిప్రెస్ అవ్వద్దు, మీరు రండి అని చెప్తుండేవాడు. అయితే నేను ఎవరి రామయోగయ్య, ఏంది నా ఇంత ఇదిగా చెప్తున్నాడు ఏందబ్బా అనుకున్నాను. కానీ తర్వాత ఒక్కసారి నేను తర్వాత కలవడం జరిగింది రామయోగయ్య సార్ ఎవరని ఏంటని. అయితే తనని పాపం నేను బాగా క్లోజ్ గా అబ్జర్వ్ చేశాను సార్ రామయోగేశ్ సార్ని. ఎంత డెడికేటెడ్ గా, అంటే ఎంత కష్టపడే తత్వం ఉన్న మనిషి అంటే నేను చూస్తున్నా సార్. పాపం ఎంతో బాధపడేవాడు. ఆయనకు వచ్చే శాలరీ కానీ, లేకపోతే వాళ్ళకి చెప్పే పని కానీ అసలు ఎంత హార్డ్ గా, ఎంత ఇదిగా ఉంటది అనేది నేను దగ్గరుండి చూశాను సార్. ఎందుకంటే ఆయన తర్వాత యాక్టివ్ అయిన తర్వాత మీటింగ్ వచ్చిన తర్వాత అతన్ని కల్పించారు మా అప్లైనర్స్. కల్పించిన తర్వాత ఆ తర్వాత నేను అతనితో జర్నీ చేయడం స్టార్ట్ చేశాను. సో జర్నీ చేయడం స్టార్ట్ చేసిన తర్వాతనే నాకు వాట్ ఈస్ వాట్, వాళ్ళు ఎవరు ఏంటి, వాళ్ళు ఏం పని చేస్తారు ఏందని వాళ్ళని ఇంకా దగ్గరగా చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేయడం జరిగింది లీడర్. సో నాకు తెలిసిన విషయం ఏంటంటే ముందు ఈయన చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న మనిషి. ఇతని ద్వారా నాకు చాలా టీం వస్తది అని నాకు అప్పుడే అర్థమైపోయింది. ఎందుకంటే ఎంత స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న మనిషి అంటే, ఇందాక మేడం గారు చెప్పారు కదా, పాపం మేడం అప్పర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చారు, రామయోగి సారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని. సో ఎందుకంటే రామయోగి సార్ వాళ్ళు కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారు. సో వాళ్ళ ఫాదర్ కూడా ఏంటంటే ఈయనలాగే అందరు కావాలి అనే మైండ్ సెట్ లో ఉంటాడు ఆయన. సో అందువల్ల ఏంటంటే ఆయన కూడా పిల్లల కోసమని ఏమీ దాచిపెట్టింది లేదు. వీళ్ళ సొంతగా చదువుకొని వీళ్ళంతటి వీళ్ళే లైఫ్ ని లీడ్ చేసుకుంటూ వచ్చారు రామయోగి సార్ వాళ్ళు. సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి కొంచెం ఫైనాన్షియల్ గా కొంచెం ఇబ్బందులు ఉండేవి. సో మేడం గారు ఎవరో కాదు, మేడం గారు సొంత వాళ్ళ మేనత్త కూతురే. సో కాబట్టి మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ చేసిన తర్వాత కూడా చాలా ఆయన పాపం మేడం ని ఎంత బాగా చూసుకున్నారంటే, ఆవిడకి ఎటువంటి ప్రాబ్లం రాకూడదు, పుట్టింటి నుంచి బాగా ఇదే వచ్చింది కాబట్టి ఆ అమ్మాయిని కష్టపెట్టకూడదు, అమ్మాయిని బాగా చూసుకోవాలన్న మైండ్ సెట్ తోనే ఉంటాడు. సో దానికోసమే సార్ ఆయన చాలా కష్టపడతాడు. నేను మున్సిపల్ ఆఫీస్ లో మున్సిపల్ వర్కర్స్ తోటి పని చేయించేటప్పుడు పొద్దుల్లో చూస్తుంటాను నేను. టైం అంటూ ఏమీ ఉండదు సార్ ఆయనకి. ఏ టైంలో కాల్ చేసి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చేయాలి ఇక. సరిగా ఒక్కొక్క రోజు అయితే పాపం 4 అవర్సే శంకర్ నిద్రపోయాను, 4 అవర్సే నిద్రపోయాను సార్ నేను. ఏం చేస్తాం, కళ్ళు మంటలుగా ఉన్నాయి, చాలా ఇబ్బందిగా ఉంది. అయినా కూడా అలాంటి టైంలో కూడా మనం వెస్టేజ్ కోసం హోమ్ మీటింగ్స్ ప్లాన్ చేసేవాడు సార్. పలానా చోట వేరే లీడర్స్ ఉన్నారు, పలానా చోట ఇలా హోమ్ మీటింగ్ ఉంది సార్, ఇట్లా నేను రాలేకపోతున్నాను, కనీసం మీరు వెళ్ళి చెప్పండి అని చాలా బాగా ప్లాన్డ్ గా చేసుకునేవాడు. నేను అనుకున్నాను ఈ మనిషి ఇంత 24/7 పని చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు, అయినా కూడా నేను చూసుకోలేకపోతున్నాను. అంటే ఐ మీన్ నాకు ఏమి నెట్వర్క్ ఏర్పాటు చేసుకోలేకపోతున్నాను. ఇతనికి ఎలా దొరుకుతుంది, ఇతను ఎలా ప్లాన్ చేస్తున్నాడు. నేను రామయోగ సార్ దగ్గర నేర్చుకున్నాను సార్ వాస్తవంగా అయితే. అసలు అంత డెడికేటెడ్ గా వర్క్ చేశారు. నాకు ఇప్పుడు ఉన్నటువంటి టీం ఎంతమంది అయితే మెంబర్స్ ఉన్నారో ఆ టీం మెంబర్స్ మొత్తాన్ని కూడా ఇచ్చింది ఎవరంటే రామయోగయ్య సారే. ఆయన అటు మున్సిపల్ వర్క్ చేసుకుంటున్నాడు, అటు ఇటువైపు వెస్టేజ్ కి సంబంధించి ఫోన్లు చేసుకుంటూ ఫాలోఅప్ చేసుకుంటూ వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటూ ఇట్లా పలానా మనిషి వస్తాడు, వేరే శంకర్ అని ఒకసారి వస్తాడు, ఆయనతో మాట్లాడండి అని చెప్పి ఎంత బాగా సెట్ చేశాడు. కానీ అలా సెట్ చేసుకుంటూ పోయే టైంలోనే మాకు భూలక్ష్మి మేడం గారు కానీ, లాలేశ్వర మేడం గారు కానీ, ఇందాక మేడం చెప్పినట్టు, వెంకటేశ్వరమ్మ గారు చెప్పినట్టు, ఇలా కొంతమంది కృష్ణవేణి మేడం కానీ, ఇలా కొంతమంది యాక్టివ్ లీడర్స్ వచ్చారు లీడర్స్. సో ఆ యాక్టివ్ లీడర్స్ ని కొంచెం ఫాలోఅప్ చేసుకుంటూ వాళ్ళకి మన వెస్టేజ్ కంపెనీలో ఉన్నటువంటి ఆ ఇంపార్టెన్స్, ఆ మంచి ఆ హెల్త్, తర్వాత దీని నుంచి వచ్చేటువంటి ఆ ఇన్కమ్ సోర్స్, ఇవన్నీ చూపించుకుంటూ ముందుకెళ్ళడం జరిగింది. సో ఈ విధంగా ముందుకెళ్తూ మా జర్నీ స్టార్ట్ చేశాము. ఫస్ట్ రామ్ యోగేష్ సార్ వాళ్ళ ద్వారా నేను బ్రాంజ్ డైరెక్టర్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఒకరికొకరం సపోర్ట్ చేసుకుంటూ రామయోగ సార్ వాళ్ళని బ్రాంజ్ చేయడం జరిగింది. ఈ విధంగా మా టీం అనేది చాలా ముందుకెళ్తున్నాం సార్. అయితే ఇంకొక మాట చెప్పాలి. సార్ అన్నారు ఏమని, ఫస్ట్ రవి సార్ అన్నారు మనకి ఏమైనా మీటింగ్స్ కావాలంటే పొదిల్లో సార్ అరేంజ్ చేస్తారని. వాస్తవానికి సార్ ఎంత డెడికేషన్ అంటే, నిజంగా మేము ఆ టైంలో ఫస్ట్ లో పొదిల్లో మీటింగ్స్ పెట్టాలన్న ఆలోచన వచ్చినప్పుడు మాకు ఎక్కడ కూడా ఎటువంటి వెన్యూ ఎక్కడ లేదు.
అంటే ఏ ప్లేస్ లేదు, ఎక్కడ పెట్టాలి మీటింగ్స్ పెట్టుకోవాలంటే మేము హైమ మేడం గారు మేము అనుకునేవాళ్ళం. సార్ మా ఇంట్లో పెట్టుకోవడం కుదురుతదా? లేకపోతే ఏదైనా స్కూల్స్‌లో ఆదివారం పూటే మేము ఎక్స్‌పెషల్లీ అడిగేవాళ్ళం సార్. ఎందుకంటే సార్ ఆ టైంలో అయితే స్కూల్స్ ఉండవు కాబట్టి ఏందంటే స్కూల్స్‌లో రిక్వెస్ట్ చేసుకొని చిన్నగా ఒక రూమ్ తీసుకొని అలా పెట్టుకోవాలని చెప్పి మేము బాగా ఇబ్బందులు పడేవాళ్ళం. కానీ తర్వాత రామ్ యోగేష్ సార్ వచ్చిన తర్వాత రామ్ యోగేష్ సార్‌ని మేము రిక్వెస్ట్ చేసాం. అంటే రామ్ యోగేష్ సార్‌కి కొంచెం పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ గూడా ఉంది. సో, తర్వాత నుంచి మేము పొదిల్లో ఎప్పుడు ఫ్లోర్ మీటింగ్ పెట్టుకోవాలన్నా గూడా, నీకు మనకెక్కడ ప్లేస్ కావాలి, ఎక్కడ కన్వీనియంట్ ఉంటది, ఏందనే దాని గురించి మొత్తం అతనే ఫాలో అప్ చేసేవాడు. ఈవెన్ వర్కర్స్‌ని తీసుకెళ్ళి అక్కడ రూమ్ క్లియర్ చేపిచ్చడం, క్లీన్ చేయించడం, తర్వాత దానికి సంబంధించిన లైట్ ఫిట్టింగ్స్ అసలు మేము పొదిల్లో మీటింగ్ చేస్తున్నటువంటి ఒక రూమ్ అనేది సార్ పాడపడిన కాలేజ్ అన్నమాట. అంటే పాత కాలేజు. ఆ కాలేజ్‌లో అన్నీ అంటే పడగొట్టేశారు. ఈవెన్ ఒక రూమ్ ఉంటే ఆ రూమ్‌ని చాలామంది లీడర్స్‌కి అంటే తెలిసుండుండొచ్చు. పొదిల్లో మీటింగ్స్ జరిగేటువంటి వెన్యూ. సో, ఆ ప్లేస్ ఫస్ట్ అలా ఉండేది కాదు సార్. చెత్త చెదారం అంతా గందరగోళంగా ఉండేది. రామయోగి సారు ఒక్కడే డెడికేటెడ్‌గా వెళ్లి అక్కడంతా క్లీన్ చేయించి, వర్కర్స్‌ని పెట్టించి, క్లీన్ చేయించి, ఆయన సొంత డబ్బులు పెట్టుకొని వాస్తవానికి ఆ పైన లైట్లు, ఫ్యాన్‌లు అన్నీ బాగు చేయించారు సార్. నేననుకున్నా, "అన్న ఎందుకన్నా ఇంత ఇది చేస్తున్నారు? ఎందుకంటే మనకొచ్చే సాలరీ తక్కువ. దీంట్లో ఇంకా మనకి చెక్ రాలేదు గదా! మరి మనం ఎందుకు రూపాయి పెట్టినా గూడా మళ్ళీ మనం తీసుకోలేకపోతే ఇబ్బంది పడతామేమో" అని నేనే అనేవాడిని. అయినా కూడా రామయోగి సారు ఎప్పుడు గూడా ఆయన డెడికేషన్ ఎలా ఉంటదంటే, ఆయన చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ అన్నమాట. లేదు శంకరు దానికే ఇబ్బందేం లేదు. సర్లే ఎంతయిద్ది? మనం ఇలా పెట్టితేనే మనం దీంట్లో తీసుకోవాలన్న తపనతో అయినా పని జేస్తాము. ఏం గాదు ఖచ్చితంగా మనకి చెక్కొస్తది. మనం సక్సెస్ అవుతాం. నాకు చెక్కొస్తదన్న ధైర్యం నాకే లేనప్పుడు గూడా ఆయన నన్ను ముందుకి ఆహ్, తీసుకెళ్ళేవాడు. "ఏం గాదు నీకు వస్తది. నువ్వు జెప్తున్నావు. కానీ ఈ విధంగా చెప్పుకుంటా పోతే మనకి ఎక్కడ గూడా ఒక్క నెగెటివ్ లేకపోతే ఒక్క చోట గూడా హోమ్ మీటింగ్ ఎక్కడ ఫెయిల్ అయింది లేదు. సో, దీన్ని బట్టి ఏందంటే మనం చాలా ముందుకెళ్ళొచ్చు" అని ఆయన నాకు చెప్పేవాడు. ఎందుకంటే నాకంత స్ట్రాంగ్ మైండ్ సెట్ లేదు సార్. కాకపోతే నేనేంటంటే సరే చదువుకున్నాను. ఏదో ప్రైవేట్ జాబ్ చేశాను. మాకున్న నాలెడ్జ్‌లో చిన్నగా ఏదో గవర్నమెంట్ జాబ్ వచ్చింది చేసుకుంటున్నాము. అయినా కూడా ఏందంటే నాకంత నమ్మకం లేదనమాట. కానీ రామయోగి సార్ వాళ్ళు ఒక్కసారి నమ్మారు. ఒకసారి దీని గురించి తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఇంకెక్కడా గూడా వాళ్ళు బ్యాక్ డ్రాప్‌లో ఆలోచించింది లేదు సార్. సో, ఆ విధంగా కష్టపడే తత్వం. తర్వాతొచ్చేసి మేమిద్దరం కలిసి వాస్తవానికైతే నేను మైసూర్ ట్రైనింగ్‌కి వెళ్ళొచ్చిన తర్వాతే నా మైండ్ సెట్ గూడా నేను స్ట్రాంగ్ జేసుకోవడం జరిగింది. ఈవెన్ ఆ మైసూర్ ట్రైనింగ్‌కి నేను ఫస్ట్ అటెంప్ట్ చేయడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే రామయోగేష్ సారే. రామయోగేష్ సార్ వెనకాలుండి "ఏం గాదు పోదాం పాబ్బా! మనకి ఏమైద్ది? సరే కనీసం ట్రిప్ చూసొచ్చినట్లయిద్ది" అన్నట్లుగా నన్ను ఎంకరేజ్ జేసి మేమిద్దరమే ఎళ్ళాం సార్ ఫస్ట్ మైసూర్ ట్రైనింగ్‌కి. సో, ఫస్ట్ మైసూర్ ట్రైనింగ్‌కెళ్ళొచ్చిన తర్వాత మా టీమ్‌లో చాలా చేంజెస్ జరిగాయి. మేము ఏదైతే మైసూర్ ట్రైనింగ్‌లో ట్రైన్ అప్ అయ్యామో, ఏదైతే నేర్చుకున్నామో, మైండ్ సెట్ ఎలా స్ట్రాంగ్ జేసుకోవాలో, తర్వాత మనం కింద మన టీమ్‌ని ఎలా ఫాలో అప్ చేసుకోవాలి, వాళ్ళకేం నేర్పించాలి అనే దాని గురించి క్లియర్ కట్‌గా మొత్తానికి ఇద్దరికైతే మైండ్ మ్యాపింగ్ అంటే మైండ్ చేంజ్ అనేది వచ్చేసింది. సో, అక్కడి నుంచి మేమిక మొదలుపెడితే మా కిందున్న లీడర్స్ వాళ్ళందరూ గూడా ఒక ముందుకు వెళ్తూ సక్సెస్ బాటలో నడుచుకుంటూ, మనం లీడర్స్ అవుతూ, మన కింద లీడర్స్‌ని క్రియేట్ చేసుకుంటూ, ఈ విధంగా వర్కౌట్ చేసుకుంటూ వెళ్ళాం సార్. వెళ్ళిన తర్వాత సార్ గూడా బ్రాంచ్ డైరెక్టర్ అయ్యారు. సార్ గూడా ₹8,000 దాకా చెక్ తీసుకున్నారు. ఆ తర్వాతేంటంటే ఇంట్లో మేడం గారికి కూడా ఈ దీంట్లో సక్సెస్ వస్తుంది. దీంట్లో అమౌంట్ వస్తుందని మేడం గారికి గూడా తెలిసింది. కానీ మేడం గారు పాపం ఎప్పుడు బయటికొచ్చిన మనిషి కాదు నాకు తెలిసి. ఎందుకంటే చిన్న పొదిల్లో మీటింగ్ జరిగినా కూడా సెమినార్‌కి "అన్న అమ్మాయిని తీసుకొని రా అన్న" అన్నా గూడా "అమ్మాయి రాలేదులే సంగతి అమ్మాయికి రాదు మొహమాటం ఎక్కువ. రాలేదు నలుగురుతో అంటే మాట్లాడలేదులే రాలేదనేవాళ్ళు." ఈవెన్ భూలక్ష్మి మేడం వాళ్ళొచ్చినా గూడా "మేడం అమ్మాయిని తీసుకురావచ్చు గదా!" అంటే "సార్ వెంకటేశ్వరమ్మ మేడం రాదు సార్ ఇంట్లోనే ఉంటది సార్" అని అనేవాళ్ళు. అంటే అంటే అలాంటి మైండ్‌సెట్ ఉన్న మనిషి. కానీ మేడము కూడా దీంట్లో ఈ హెల్త్ ఉంది. సో, నేను గూడా మా హస్బెండ్‌కి హెల్ప్ చేయాలా? ఇందాకన్నారు గదా! 2 చేతులు కలిస్తేనే చప్పుడు అనని. మరి మేడం గూడా అడ్జస్ట్‌మెంట్ అవుతూ సార్‌కి తగ్గట్టుగా ఉంటూ, అలాంటి మేడము బయటికి రానటువంటి మేడం కూడా మైసూర్ ట్రైనింగ్‌కి పిలిస్తే వచ్చారు సార్.
సో మైసూర్ ట్రైనింగ్ కి ముందు కనీసం ఫ్లోర్ మీటింగ్ దగ్గరికి రావడానికి కూడా ఆమె ధైర్యం చేయలేని మనిషి ఇప్పుడు మైసూర్ ట్రైనింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇక నా సపోర్టే తీసుకోవట్లేదు. ఇంతకుముందు ఏదైనా హోమ్ మీటింగ్స్ ఉంటే సార్ పలానా చోటు ఉంది పలానా చోటు ఉంది అని చెప్తుండేవాళ్ళు పాపం. ఇప్పుడు నాకు ఆ అవకాశం కూడా ఇవ్వట్లేదు సార్. వాళ్ళంతటా వాళ్ళే హోమ్ మీటింగ్కి వెళ్ళి చేసేస్తున్నారు, బయటకు వెళ్ళి వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇప్పుడు మన జూమ్ లో ఈ 4 మాటలు మాట్లాడిందన్నా కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేడం గారు పాపం అసలు మాట్లాడరు. రామ్ యోగేష్ సార్ ని చాలా మంది మనం జనరల్ గా చూసుంటారు, మన పొదిలి సైడ్ లీడర్స్ అందరూ. కానీ రామ్ యోగేష్ సార్ మాట్లాడినంత ఇదిగా మేడం గారు అసలు మాట్లాడరు. కానీ అలాంటిది మేడం గారు కూడా ఈ రోజున బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే అది కేవలం మైసూర్ ట్రైనింగ్ యొక్క ఎఫెక్ట్ అని నేనైతే స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నాను సార్. సో ఆ విధంగా మేము మైసూర్ ట్రైనింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మేము టీమ్ ని ఫాలోఅప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ సెకండ్ గోల్డెన్ ఆపర్చునిటీ సెకండ్ టైం మైసూర్ ట్రైనింగ్ వచ్చిన తర్వాత రామ్ యోగేష్ సార్ వాళ్ళు పాపం అంత కష్టంలో అంటే శాలరీ తక్కువ 18,000 పర్ మంత్, ఇద్దరు పిల్లలు చదువుకునే వాళ్ళు, ఇంట్లో ఫ్యామిలీ రెంటెడ్ హౌస్, చిన్న హౌస్ సార్ పాపం వాళ్ళు ఉండేది. అయినా కూడా అడ్జస్ట్మెంట్ అయి ఉంటారు. సో ఆ హౌస్ అంటే ఆ రెంట్లు తర్వాత ఈ ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా ఆ శాలరీలో మేనేజ్ చేయడం అనేది నాకు తెలిసి చాలా చాలా కష్టమే. అయినా కూడా అడ్జస్ట్మెంట్ అవుతూ మేడం మైసూర్ ట్రైనింగ్ కి వస్తే అన్న బాగుంటది. ఎందుకంటే సార్కి తెలుసు మైసూర్ ట్రైనింగ్ ఎలా ఉంటది, ఎలా ఉండబోతుందని కూడా. నేను కాదు శంకర్, నేను వచ్చాను ఓకే, కానీ అమ్మాయి చాలా ఇంటెలిజెంట్. అమ్మాయిని గడ తీసుకెళ్తే అమ్మాయి గన వినగలిగితే ఇంకా బాగుంటదని చెప్పి పాపం అంత టైట్ పొజిషన్ లో కూడా మేడం గారిని మైసూర్ ట్రైనింగ్ దాకా పంపించారు. సో మైసూర్ ట్రైనింగ్ కి వచ్చిన తర్వాత మేడం గారు ఇదంతా చూసి ఇదంతా విన్న తర్వాత ఎస్ సార్ నాతోటి 2 అవర్స్ నేను సాయన్న సార్ మేమందరం బస్సులో ట్రావెల్ చేయడం జరిగింది సార్ రిటర్న్ జర్నీలో. సో మేము జర్నీ చేసే టైంలో నాకు అంటే సాయన్న సార్ అందరినీ కూర్చోబెట్టి మాట్లాడారు. మీకు ఎలా అనిపించిందమ్మా మైసూర్ ట్రైనింగ్ ఏంటి, ఎలా ముందుకెళ్ళాలి, ఇలా కొంచెం దాని గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నేను గమనించిన విషయం ఏంటంటే సార్, అంటే నాకు అర్థమైంది తర్వాత అసలు ఎంత చక్కగా మేడం గారు అవి చెప్పిన సార్ సుబేష్ శెట్టి సార్ చెప్పినటువంటి మాటలు కానీ ఇవన్నీ ఎంత బాగా తీసుకున్నారు, ఎంత బాగా అర్థమైంది అనేది మేడం మాటలు ఆడినప్పుడు నాకు బాగా అర్థమైంది. సో తర్వాత వచ్చినప్పుడు ఇప్పుడు మైసూర్ ట్రైనింగ్ తర్వాత మేడం వాళ్ళు వాళ్ళ టీం ని తీసుకొని వెళ్ళిపోయి ఫీల్డ్ లోకి వెళ్ళిపోవడం, ఫీల్డ్ లో హోమ్ మీటింగ్స్ చేయడం నేను చూస్తూనే ఉన్నాను సార్. సో అంత డెడికేటెడ్ గా వర్క్ చేసేటువంటి టీం దొరికినందుకు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఇంతవరకు ముందుకు వెళ్ళగలిగానంటే నాకు తెలిసి రామ్ యోగేష్ సార్ వాళ్ళ వల్లే. సార్ వాళ్ళు ఎలా అంటే ఒక మాటలో చెప్పాలంటే ఏంటంటే సార్ వాళ్ళు మాటల్లో ఆడకపోయి ఉండొచ్చు, అంటే మాటలు చెప్పలేకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళ చేతల్లో అయితే ఎక్సలెంట్ గా చూపిస్తారు. సో అది సార్, చాలా డెడికేటెడ్ గా వర్క్ చేసేటువంటి లీడర్స్ ఎక్సలెంట్ గా పనిచేస్తారు. నెక్స్ట్ వచ్చేసి నా నా టీంలో నాకు తెలిసి నేను ఏవైతే నేర్చుకున్నానో నా మెంటర్స్ నుంచి నేను అవే ఫాలో అప్ చేస్తూ అదే నేర్చుకుని అదే నా డౌన్ లైన్స్ కి నేను ఇస్తూ వీళ్ళని ముందుకు తీసుకెళ్తూ అందరూ కలిసి ముందుకు వెళ్ళాలని పనిచేస్తున్నాం సార్. అండ్ సో అంటే నేను నాకు తెలిసినంతలో నేను వీళ్ళని క్లోజ్ గా అబ్జర్వ్ చేసినంతలో నా ఫీడ్బ్యాక్ సార్, ఇది ఫీడ్బ్యాక్ అనుకోవచ్చు మేబీ నా లీడర్స్ గురించి నాకు తెలిసిన ఇది. సో రామ్ యోగేష్ సార్ అండ్ వెంకటేశ్వరం మేడం నో ప్రాబ్లం. మీరు మీరు మీ వెనక నేనున్నాను, నా వెనక మన అప్లైనర్స్ ఉన్నారు, మన మెంటర్స్ ఉన్నారు. సో నో ప్రాబ్లం. ఇక్కడ సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మీలాంటి డెడికేటెడ్ వర్కర్స్, మీలాంటి లీడర్స్ ఉన్నప్పుడు ఏంటంటే మీరు కమిట్ అయిపోయారు, అంతే, కమిటెడ్ లీడర్స్. సో మీరేంటంటే ఇక ముందు వెనక చూసుకోవట్లేదు. ఎందుకంటే దీంట్లో సుభేష్ శెట్టి సార్ చెప్పారు, మన లీడర్స్ అందరూ మన మెంటర్స్ కూడా చెప్తున్నారు ఏంటంటే దీంట్లో నిలబడటం గొప్ప. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో చెక్కులు తీసుకోవడం లేకపోతే టీం ని బిల్డ్ చేయడం దీనికంటే కూడా పేషెన్సీ అంటే ఓపికగా దీంట్లో నిలబడటం గొప్ప. ఓపికగా నిలబడితే మన ఎంఎస్ఆర్ గ్రేట్ గురించి ఎంఎస్ఆర్ గారు కూడా చెప్తారు, దీంట్లో ఒక్క 2 సంవత్సరాలు నిలబడండి, ఒక 2 సంవత్సరాలు నిలబడి చూడండి, ఫస్ట్ లైఫ్ చేంజ్ అవుతుందనని. కానీ చాలా మంది లీడర్స్ ఏం చేస్తున్నారంటే ఇది ఏదో వినడం, సరే మోటివేట్ అవ్వడం, బయట పైన లీడర్స్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఇది చేయడం, తర్వాత వచ్చి ఏదో అదే సార్ అంటారు, మన సురేష్ సార్ అంటారు, రోమాలను ఎక్కబడుచుకొని పోతే ఇంకా వెంటనే
ఫీల్డ్లోకి వెళ్ళిపోవాలనని వెళ్ళటం, వెంటనే ఏదన్నా ఒక కొంతమంది నెగిటివ్ పర్సన్స్ లేకపోతే దీని గురించి తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. మనం మీటింగ్స్కి చెప్పడానికి వెళ్ళినప్పుడు మనం అసలు దీని గురించి తెలియని వాళ్ళు, అసలు దాని మీద బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు ఏదో నెగిటివ్ గా మాట్లాడారని 4 మాటలు, ఇది అదేలే, ఇది ఇదేలే, ఇది చాలా చూసాము, ఇట్లాంటివి మేము ముందే చూసాము అని చెప్పగానే చాలా మంది ఏమంటున్నారంటే వెంటనే నెగిటివ్ లోకి వెళ్ళిపోతున్నారు, అంటే డౌన్ అయిపోతున్నారు అనమాట. దట్ ఈస్ వీక్ మైండ్ సెట్ అనమాట. అది మార్చుకోండి. ఎందుకంటే అసలు వినింది మీరే కదా, దీని గురించి సెర్చ్ చేశారు, గూగుల్ చేశారు, లేకపోతే మీటింగ్స్కి వచ్చి విన్నారు, చాలా పెద్ద పెద్ద లీడర్స్ మన కళ్ళ ముందే ఉంది కదా. సో కళ్ళ ముందు చూస్తున్నాం కదా, మరి చూస్తూ ఉన్నప్పుడు మనం అది ఎక్కడో మర్చిపోతాం, దాన్ని మర్చిపోతాం. ఇక ఫీల్డ్ లోకి వెళ్ళగానే ఎవడో ఏదో మాట్లాడాడని చెప్పి దాన్ని ఇంకా ఇది తీసుకొని ఆగిపోతామేమో, మనం చేయలేమేమో అని చెప్పి ఆగిపోతా ఉన్నాం. సో అది మార్చుకోవాలి. మేము మైసూర్ వెళ్ళి మార్చుకుంది కూడా అదే అన్నమాట. మైసూర్ వెళ్ళిన తర్వాత కూడా మేము మార్చుకుని, మేము కానీ రామయోగయ్య సార్ వాళ్ళు కానీ, తర్వాత మా కింద ఉన్నటువంటి డౌన్ లైన్స్ కానీ మార్చుకున్నది కూడా అదే. మనం స్ట్రాంగ్ గా నిలబడాలి దీంట్లో. సో మనం 2 రోజులు 3 రోజులు 2 నెలలు 3 నెలలు చేస్తే వచ్చే సక్సెస్ కాదు ఇది. దీనికి కంటిన్యూస్ టైం అనేది తీసుకుంటుంది. దీంట్లో ఓపిక ఉండాలి, పేషెన్స్ ఉండాలి. అలా ఎదురు ఒడ్డి నిలబడ్డ వాళ్ళకి సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది అన్న విషయం అర్థమవుతుంది లీడర్స్. ఎందుకంటే మనం గమనిస్తే చూడండి, ఇప్పుడు దాకా సక్సెస్ అయిన లీడర్స్ ఎవరికి కూడా ఓవర్ నైట్ వచ్చేయలేదు. ఓవర్ నైట్ 1 month లో, 10 days లో, లేకపోతే 2 months 3 months లో సక్సెస్ రాలేదు. వాళ్ళు కంటిన్యూస్ గా ఎన్నో స్ట్రగుల్స్ పడ్డారు, ఎన్నో నేర్చుకున్నారు, ఎన్నో ఇంప్లిమెంట్ చేశారు. ఈ విధంగా చేసిన తర్వాతనే వాళ్ళు ఏంటంటే 1 year 1.5 year 2 years నిలబడ్డ తర్వాతనే వాళ్ళకి ఏమైందంటే సక్సెస్ వచ్చింది. కాబట్టి మనం ఎవ్వరం కూడా ఇక్కడ అధైర్యపడద్దు. సో నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే నాకు తెలిసి దీంట్లో ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. సక్సెస్ అయిన లీడర్స్ నే ముందుకు చూసుకుంటూ ముందుకెళ్ళిపోతే మనం ఈజీగా ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధించవచ్చు. సో ఇందాక ఓకే, అది నాకు తెలిసిన ఇది. ఇంకొకటి మేడం గారు అన్నారు నేను స్కూల్ ప్రిన్సిపాల్ లాగానని. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అంటే నేను దండించడం అంటే నా మాట కొంచెం ఏదైనా ఒక మిస్టేక్ జరిగినప్పుడు ఎలా ఉంటదంటే నేను వెంటనే దాని గురించి కొంచెం స్ట్రాంగ్ గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మళ్ళీ ఇంకొకసారి అలాంటి మిస్టేక్స్ జరగకూడదు. ఎందుకంటే చూడండి, ఐడీస్ వేసే విషయంలో కానీ, లేకపోతే ఇంకో విషయంలో కానీ ఏంటంటే ఇది 3 generations పాటు ఉంటుంది. ఇది మనం చాలా సీరియస్ గా తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి ఏంటంటే మనం ఒక మిస్టేక్ కి కూడా దీంట్లో తావివ్వకూడదు. అందువల్ల నేను ఏదైనా మీతోటి హార్ష్‌గా చెప్పుంటే సారీ. కానీ అలా చెప్పిన తర్వాతనే మీరు చాలా ఇదిగా పాజిటివ్‌గా తీసుకున్నారు. నేను ఒకవేళ కోప్పడ్డా లేకపోతే ఇదిగా ఉన్నప్పుడైనా మీరు చాలా పాజిటివ్‌గా తీసుకున్నారు. నాకు కోఆపరేటివ్‌గా ఉన్నారు. దానికి చాలా థ్యాంక్ యూ. అండ్ వన్స్ అగైన్ పేరు పేరున నా డౌన్ లైన్స్‌లో నా లైఫ్ లైన్స్‌గా ఉన్న మీ అందరికీ, ఎస్పెషల్లీ రామయోగేష్ సార్ అండ్ వెంకటేశ్వరం మేడం గారికి, భూలక్ష్మి మేడం గారికి, తర్వాత లాలేశ్వరి మేడం గారు, మల్లేశ్వరి మేడం గారు, తర్వాత ఈ మన వెంగళరెడ్డి సారు అండ్ కృష్ణవేణి మేడం, చాలా మంది యాక్టివ్ లీడర్స్ వచ్చారు సార్ నా కింద. సో వాళ్ళందరికి కూడా వన్స్ అగైన్ పేరు పేరున అందరికీ విష్ యూ వెల్త్ అండ్ హ్యాపీ సక్సెస్. మీరు త్వరలోనే అందరూ మంచి చెక్కులు తీసుకొని అందరూ ముందుకెళ్ళాలని, అందరం మంచిగా ఈ వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను లీడర్స్. ఓకే, థ్యాంక్ యూ. నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు. నేను మధ్యలో ఇంటరప్ట్ చేశాను అనుకుంటున్నాను, సారీ. బట్ ఎందుకంటే యాజ్ అప్లైన్ గా నా టీమ్ కి నేను సపోర్టివ్ గా మాట్లాడాలి. వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడండి, వాళ్ళ గురించి వాళ్ళకే తెలియంది కూడా నేను చెప్పాలన్న ఉద్దేశంతో ఈ అవకాశం అంటే ఇలా ఒక ఛాన్స్ తీసుకోవాల్సి వచ్చింది. సో థ్యాంక్ యూ ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు. ఆనంద్ సార్. థ్యాంక్ యూ శంకర్ సార్. సారీ ఏం లేదు, ఖచ్చితంగా థ్యాంక్ యూ సార్. దిస్ ఈజ్ అవర్ ఫ్యామిలీ. మన ఫ్యామిలీకి మనం సపోర్ట్ నిలబడాలి. నిజంగా ఫస్ట్ ఆఫ్ Yes, sir. ఆల్ శంకర్ సార్ని అప్రిషియేట్ చేయాలి లీడర్స్. గమనించండి, ఎందుకంటే వీళ్ళు పొదిలి టీం మొత్తం కూడా గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్, వాళ్ళకి బర్డన్స్ చాలా ఉన్నాయి. సో అది చేసుకుంటా పార్ట్ టైంగా చేసుకుంటూ మళ్ళీ కింద టీంని లీడ్ చేసుకుంటూ వెళ్తుంటే ఇది ఛాలెంజ్. ఖచ్చితంగా మనందరం కూడా కొంతమంది ఫుల్ టైం చేస్తున్నాం, ఈవెన్ నాతో సహా. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనకి టైం బాగుంటుంది, రెండోది పైన బర్డన్స్ ఏం లేవు.
సో అటువంటి సిచ్యువేషన్లో కూడా ఒక మంచి టీంని లీడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అది నాకు చాలా హ్యాపీ శంకర్ సార్. అందులో మీరు కూడా మీ మిస్సెస్ క్యారింగ్ అయినప్పుడు కూడా మీరు చాలా డెడికేషన్గా వర్క్ అనేది మాత్రం ఎక్కడ నెగ్లెక్ట్ చేయలేదు. దట్టు మీకు మంచి టీం లీడ్ దొరకటం కానీ, అదే రామయ్య సార్ కానీ, ఇప్పుడు మేడం కానీ. అయితే సారీ మేడం, మీరు నాకు పరిచయం లేదు, వీళ్ళు ఎవరు కూడా పరిచయం చేయకపోవడం వల్ల జనరల్గా మనకు తెలియదు కాబట్టి అంటే రామయ్య సార్ అసలు మేడం రారు సార్ బయటికి. అసలు రారు. మైసూర్ వచ్చారు. మైసూర్లో కూడా ఎవరు మీరు పరిచయం చేయలేదు. మన ఇదిలో నేను ఉన్నాము. అవునవునవును. రైట్. ఏమంటే ఇప్పుడు ఒకటి ఉంటది శంకర్ సార్, మీరని కాదు, ప్రతి ఒక్క లీడర్ గమనించండి. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చింది కాబట్టి. మన టీం నుంచి ఎవరన్నా కొత్త వ్యక్తిని తీసుకొచ్చినా, లేదంటే ఎవరన్నా ఫ్యామిలీ నుంచి మీట్లో ఉండమని రామయ్య సార్ని. రైట్, ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా మేము అప్లైనర్స్కి, నేనైనా కావచ్చు, శంకర్ సార్ ఎవరైనా కావచ్చు, కొత్తగా వచ్చిన వ్యక్తి మాకు తెలియదు కాబట్టి పరిచయం చేయటం వల్ల ఏమైందంటే ఆటోమేటిక్గా వాళ్ళతో రిలేషన్గా మాట్లాడతాం. మనకు తెలియకపోవటం వల్ల, మనం మామూలుగా ఉండటం వల్ల. యాక్చువల్గా మేడం చూశాను కానీ ఎవరి టీమో కూడా తెలియదు. అందరి టీంలు మిక్స్ అయి ఉంటాం అక్కడ, ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు కదా సార్. రామయోగి సార్ వాళ్ళు మిస్సెస్ అనుకోలేదు. ఇప్పుడు నాకు ఫోటో చూసినాక నైట్ అర్థమైంది. పర్వాలేదు, పర్వాలేదు. దట్టు మేడం, మీరు నిజంగా చాలా వండర్ఫుల్ నాలెడ్జ్ మేడం మీకు వాడు ఉంది. బట్ ఏదైతే మీరు ఇప్పుడు దాకా ఫిక్స్డ్ మైండ్ సెట్లో ఉన్నారో, మైసూర్ ట్రైనింగ్ వల్ల మ్యాక్సిమం మీకు అది ఆ మైండ్ సెట్ అంతా డిలీట్ చేసినట్టు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే అంత బాగా చక్కగా మాట్లాడారు మెయిన్. థ్యాంక్ యూ మేడం. రెండోది లాస్ట్ లో ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు సార్ మేడం. మనం వీడియో రికార్డింగ్ చేశాం కదా అందరూ. చూశాను, బట్ నా మైండ్ లో యాక్చువల్ గా తెలియదు కదా ఎవరనేది మేడము. అంటే నేను పక్కనే ఉన్నాను కానీ మీ పక్కన, కాకపోతే నాకు కూడా ఆ టైంకి సార్ మన రామయోగి సర్వీసెస్ అని నేను చెప్పాలి అంటే గుర్తు రాలేదు నాకు. పర్లేదులే, ఇవన్నీ సహజం. అది ఎందుకంటే ఒక పరిచయం, ఒక అప్లైనర్ కి లీడర్ కి మనం పరిచయం చేసినప్పుడు వాళ్ళ ఎంకరేజ్మెంట్ వేరుగా ఉంటుంది. ఇప్పుడు మేము మాట్లాడినప్పుడు పలానా మిస్సెస్ అని అన్నప్పుడు ఇంకొంచెం మాట్లాడితే వాళ్ళు ఇంకొంచెం ఫ్రీ అయిపోతారు. మేమేదో రిజర్వ్డ్ ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ అదే పెద్ద ఇష్యూ కాదు. జనరల్గా ఇదే చెప్తుంది. మనం ఎవరైనా ఒక లీడర్స్ తీసుకొచ్చినప్పుడు మన మెంటర్స్ కి, మన అప్లైనర్స్ కి మనం పరిచయం చేసి వాళ్ళతో మాట్లాడిస్తే వాళ్ళు ఫ్రీ అయిపోతారు. సో దాని అదర్వైజ్ అదేం ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ మేడం. మీరు అన్న మాటలో నేను ఈ జూమ్లో విన్నది ఏంటంటే, రైట్, ప్రతి ఒక్కరికి కూడా మనకి బయట అయితే సపోర్ట్ లేదు, ఫ్యామిలీస్ పరంగా కానీ ఎవరికైనా. దట్టు అమ్మ నాన్న ఇద్దరు ఎక్స్పైర్ అయిపోయారు, ఫ్యామిలీ లీడ్ చేస్తున్నారు, వెనకాల చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. బట్ ఇలా ఉన్న బయట ఎక్కడ కూడా సమాజంలో మనకి మేము ఉన్నాము, ఖచ్చితంగా మీరు ముందుకెళ్ళాలి అనే చెప్పే ధైర్యం అయితే ఎక్కడ లేదు. ఈవెన్ బ్రదర్స్ ఉండొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు. వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత ఎవరు కూడా అప్పటికప్పుడు కన్సెంట్ జస్ట్ అయ్యో అనే వాళ్ళే కానీ పూర్తిగా మనకి సెక్యూర్ అనేది ఉండదు. బట్ ఒక వెస్టేజ్ ఫ్యామిలీలో, దట్టు ఎంఎస్ఆర్ అసోసియేషన్లో మాత్రమే మేము ఉన్నాము, మీకు ఇబ్బంది లేదు, ఒక బ్రదర్గా, ఒక ఫాదర్గా, ఒక మదర్గా ఇట్లా రిలేషన్ అనేది మెయింటైన్ అవుతుంది. ఇక్కడ మెయిన్ అదే. సో మీకు ఆ విధంగా మేము అష్యూరెన్స్ ఇవ్వగలం మేడం. మీరు ఎంత ముందుకు వెళ్తామంటే అంత మేము సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా. దట్టు రామయోగి సార్ అయితే మాకు స్పెషల్ నిజంగానే. పొదిల్లో మీటింగ్స్ జరుగుతున్నాయి అన్నా, జరగాలన్నా హాల్స్ చాలా ఛాలెంజ్. ఎన్ని స్కూల్స్ ఎక్కడికి వెళ్ళినా కానీ సార్కి మరి అంత గుడ్ నేమ్ ఉంది. గవర్నమెంట్ స్కూల్స్లో అయితేనేమి, లేదంటే ఆఫీసెస్లో అయితేమి, లేదంటే ఇప్పుడు చేసే కాలేజీలు అయితేమి, అన్నిట్లో కూడా సింగిల్ రూపాయి ఖర్చు లేకుండా మీటింగ్ జరుగుతున్నాయి అంటే పొదిలి టీం మొత్తం కూడా సార్కి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలి. అటువంటి లైఫ్ మీకు దొరకటం వల్ల మీ టీం అంత స్పీడ్గా వెళ్తుంది. అది రవి సార్ కానీ నేను కానీ ఎప్పుడు అనుకుంటుంటాం. సో మంచి హార్ట్ నిజంగా రామయోగి సార్ది. ఎట్లా సందర్భం వచ్చింది కాబట్టి సార్ గురించి చెప్తే అట్లానే మనం అందరం కూడా ఉండాలి. ఏదో మనం వచ్చాం పోయాం అన్నట్టు కాకుండా ఇందులో డబ్బులు వస్తాయి సార్, టైం పట్టిద్ది. డబ్బులు ఎలా వస్తాయి అంటే మనకున్న రెప్యుటేషన్ బట్టి, లేదంటే మన మీద ఉన్న జనానికి ఉన్న ఒపీనియన్ బట్టి, లేదు మనం వెళ్ళి అప్రోచ్ అయ్యే పర్సన్స్ని బట్టి టీం పెరిగిద్ది. టీం కొంచెం వెనక ముందు వచ్చుద్ది. రెండోది వచ్చిన టీం నడపాలి మనం. మన మైండ్ సెట్ మారాలి. ఇప్పుడు సార్ అన్నాడు ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తాడు సార్, కానీ ప్రిన్సిపాల్ అన్న చెప్పినట్టనో కానీ ఏంటంటే స్ట్రిక్ట్గా ఉన్నా కానీ సార్ మీద గుడ్ ఒపీనియన్ ఉంది. ఎందుకంటే వాళ్ళకి సర్వీస్, వాళ్ళ యొక్క ఎదుగుదలలో సార్ యొక్క హ్యాండ్ ఉంది కాబట్టి. సో మనం ఎవరు కూడా టీంని నడిపించేటప్పుడు వాళ్ళ కష్టంలో మనం ఉన్నప్పుడు మనం ఏదన్నా ఒక మాట చెప్పినా వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటారు. రెండోది లైఫ్ లైనర్స్ అందరూ కూడా గమనించండి. కొత్తగా వచ్చాం, బయట మనం నిజంగా మంచి సెటిల్డ్ పర్సన్ అవ్వచ్చు, లేదంటే బయట మంచి నాలెడ్జ్ ఉండొచ్చు. కానీ ఇక్కడ అప్లైనర్ ఒక మాట చెబుతున్నాడు అంటే ఖచ్చితంగా నువ్వు ఎదగటానికే.
దాన్ని పాజిటివ్గా తీసుకుండి నాకు చెప్పేది నాకు తెలియదు అనే మైండ్ సెట్ ఉండకూడదు. ఈవెన్ ఈ రోజు కూడా సురేష్ సార్ ఏదైనా కోప్పడ్డ అసలు సారు ఏదన్నా చూసినా చెప్పినా కానీ మేము అల్టిమేట్ నేను రవి సార్ ఎక్కడ కూడా ఒక లైన్ కూడా దాటం. ఎందుకంటే అది మనం అప్లైన్కి ఇచ్చే రెస్పెక్ట్. ఇది చూసి మన లైఫ్ లైన్ మనకు రెస్పెక్ట్ ఇస్తారు. ఇట్లా ఇదంతా టీం వర్క్ కాబట్టి ఎప్పుడు కూడా అప్లైనర్ చెప్పే మాటని అప్లైనర్ ఏం చదువుతాడని ఎదురు చూస్తూ ఉన్న టీం ఖచ్చితంగా సక్సెస్ అయ్యిద్ది. దట్టు మీకు మంచి లీడర్షిప్ దొరికింది మేడం, రామ్ యోగి సార్ అండ్ వెంకటేశ్వర మేడం. ఆల్ ది బెస్ట్, విష్ యూ వెల్త్. ఖచ్చితంగా మీరు త్వరలోనే మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో ఆ గోల్స్ అవన్నీ కూడా రీచ్ అవ్వాలి. అట్ ది సేమ్ టైం ఇన్ని సంవత్సరాలు మీరు పడ్డ కష్టాలన్నీ కూడా వేస్టేజ్లో 100% మేడం. నెక్స్ట్ ఈ టైం కల్లా మొత్తం క్లియర్ అయ్యి హ్యాపీ ఫ్యామిలీ లీడ్ చేయాలని నా తరపు నుంచి హార్ట్ఫుల్గా చెబుతున్నాను మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ థ్యాంక్ యూ. అనంత్ సార్ మీతో మాట్లాడాలి, నేను ట్రై చేస్తున్నాను కానీ మీరు మాట్లాడట్లేదు అక్కడ. ఎందుకు తెలియదు సార్ యాక్చువల్గా వీళ్ళందరూ మాట్లాడారు, పరిచయం ఉన్నారు, కానీ మీరు మాట్లాడట్లేదని కొంచెం ఫీలింగ్ ఉంది. కానీ మన బిజినెస్ మనం చేయాలి కదా, సార్ వాళ్ళు మాట్లాడకపోతే ఏమైంది అని నా మనసు నేను సర్ది చెప్పుకున్నాను. ఇంకొకటి ఏంటంటే సార్, శంకర్ సార్ మీరు నిజంగానే ప్రిన్సిపల్, మీరు అవునన్నా కాదన్నా మీరు మా ప్రిన్సిపలే. ఒక ప్రిన్సిపల్ ఉంటేనే ఒక స్టూడెంట్ పైకి ఎదుగుతాడు. ప్రతి ఒక్క లీడర్, ప్రతి ఒక్క అప్లైనర్ కూడా ఒక ప్రిన్సిపల్ లాగా వ్యవహరిస్తేనే ఈ సిస్టమ్ ముందుకెళ్తది. తప్పు చేసినా ఉప్పు చేసినా అప్రిషియేట్ చేసి ఇది ముందుకెళ్ళదు. నాకు పాయింట్ అర్థమైంది. మీ వెంట మేము నడుస్తూ ఉంటాం, మీ డైరెక్షన్ లోనే మేము ఉంటాం. మీరే మా మెంటర్ సార్, అది ఒక్కటే చెప్పగలను. తప్పకుండా మేడం, థ్యాంక్ యూ. ఖచ్చితంగా మా మేడం ఏం మీలాగా లేదు మేడం, అవును సార్. నేను చేస్తున్నది కూడా ఏం లేదు మేడం. ప్రతి ఒక్క లైఫ్ లైన్ సార్, మీలాగా గుడ్ మార్నింగ్ పాజిటివ్ మన అప్లైన్ తీసుకోవాలి. మీ ఆనంద్ సార్ వాళ్ళని రైట్ రామయ్య సార్ మాట్లాడండి సార్ ప్లీజ్. ఏం లేదు సార్, మా కమిషనర్ గారు కొంచెం చిన్న టీ బ్రేక్ ఇచ్చారు. ఓకే ఓకే సార్ అంటే బయట మాట్లాడండి. టీ కాఫీలు తాగే అలవాటు వెస్టీలోకి వచ్చి మానుకున్నాం కాబట్టి కొంచెం పక్క వచ్చి మాట్లాడుతున్నాను సార్. సూపర్ సూపర్. మేము కానీ మా టీం కానీ ఇప్పుడు ఈ లెవెల్లో ఉన్నా కేవలం శంకర్ సార్ కేవలం. అలాగే మా కింద సూపర్ లైఫ్ లైన్స్ పూలేష్ మేడం కానీ, లాలేశ్వరి కానీ, నాగమలేశ్వరి మేడం కానీ, అనంతాశ్వరి మేడం కానీ, వీళ్ళందరే సార్. వీళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పే అవకాశం ఈ టెస్టిమోనీ ద్వారా మాకు అవకాశం కల్పించారు. అందులో సురేష్ గారికి, మీకు, రవి సార్కి, టోటల్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. శంకర్ సార్ కానీ లేకపోతే ఈ స్థాయిలో ఉండేవాళ్ళం కాదు సార్. మేము వచ్చిన తర్వాత టీం వచ్చింది అన్నారు సార్, అది కొంతవరకు వాస్తవమైనా కానీ శంకర్ సార్ కానీ లేకపోతే మేము అసలు ఉండేవాళ్ళం కాదు సార్. ఎందుకంటే మేము జాయిన్ అయిన తర్వాత కూడా మాకు వాళ్ళ లైన్ కూడా వదిలేసి కూడా మా కోసం వస్తున్నారు సార్, నా కోసం కేవలం. అంటే మాకు ఈ ఆఫీస్ లో ఉండటం వల్ల టైం కుదరలేదు. లాస్ట్ మంత్ కనీసం 400 పాయింట్ల దగ్గర సిల్వర్ ఇచ్చాను సార్. 1 అవర్ మాకు గ్యాప్ కూడా ఇవ్వకుండా 24 hours చేశారు డ్యూటీ. సూపర్. రాయ్ సార్ చెప్పినట్టు మీరు తొందరగా బయటికి రండి సార్, ఆ లైఫ్ మీకు ఎందుకు అన్నారు సార్. దానికి కొంచెం టైం పడుతుంది, వెనకాలని కొంచెం ఖర్చులు అనేవి చాలా ఉన్నాను సార్. కేవలం ఖచ్చితంగా రామయ్య సార్ సపోర్ట్ తోటి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను సార్. ఖచ్చితంగా మీరు మంచి యాటిట్యూడ్, మంచి గ్రాటిట్యూడ్ కూడా ఉంది. ప్రతి ఒక్కరం కూడా ఆ గ్రాటిట్యూడ్ చూపించాలి. లైఫ్ లైన్స్కి అప్ లైన్స్ చూపించినప్పుడు ఖచ్చితంగా ముందుకు వెళ్తాము. థ్యాంక్ యూ. రెండోది, ఎవరు కూడా మీరున్న ఫీల్డ్ నుంచి వచ్చే ఇన్కమ్ నుంచి మీరు మీ అప్ లైన్స్ చెప్పకుండా లీవ్ అవ్వద్దు, అంటే వదిలేయొద్దు. ఎందుకంటే ఇది నెట్వర్క్ మార్కెటింగ్, దీంట్లో మనం మ్యాచ్ అయ్యేదాకా కష్టపడాలి. ఖచ్చితంగా 2 మేనేజ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అటువంటి ఏమన్నా అప్ లైన్స్ చదువుతారు, దాని గురించి మాట్లాడదాము. ఎస్ రైట్, ఫీడ్బ్యాక్ వెళ్దాం సార్. చాలా మంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, ఫీడ్బ్యాక్ వెళ్దాం. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ సార్. ఓకే శంకర్ సార్, ఫీడ్బ్యాక్ వెళ్దాము. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్ థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ. మీ అందరు టాప్ అప్ లైనర్ రవి సార్కి ఇద్దాం అవకాశం సార్. గుడ్ మార్నింగ్ రవి సార్. శంకర్ సార్ కంటిన్యూ చేయమనండి. ఓకే రైట్ శంకర్ సార్, ఫీడ్బ్యాక్ కంటిన్యూ చేయండి సార్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, చేస్తాం. రైట్. ఓకే లీడర్స్ హ్యాండ్ రైజ్ చేశారు, దయచేసి గమనించండి. ఓకే, నేను ఒక్కొక్కరిని ఇన్వైట్ చేస్తాను, మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. 1 minute లోనే ఇచ్చేయండి, ఎందుకంటే టైం చాలా ల్యాగ్ అయిపోయింది. సో దయచేసి అందరు గమనించండి, అందరికీ అవకాశం ఇవ్వాలి కాబట్టి చాలా ఫాస్ట్ గా 60 seconds లోపే మనం క్లోజ్ చేద్దాం. ఓకే మేడం, కృష్ణవేణి మేడం, న్యూజిలాండ్ లా మేడం, ప్లీజ్ అన్మ్యూట్ మేడం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. ఎస్, థ్యాంక్ యూ మేడం, చెప్పండి మేడం. మేడం మాట్లాడండి. హలో కృష్ణవేణి మేడం.
ఇప్పుడు శంకర్ సార్ వినపడుతుందా వాయిస్ క్లియరా? ఎస్ క్లియర్ మేడం, మాట్లాడండి, చెప్పండి. శంకర్ సార్ గుడ్ మార్నింగ్. వెంకటేశ్వర మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీ ఫీడ్బ్యాక్ సూపర్ మేడం. మీరు చెప్పారు కదా, నాకు 2 పాయింట్లు చాలా బాగా కనెక్ట్ అయ్యాయి. మీ పేరెంట్స్ అనేది కొంత దూరమే ఉంటారు మేడం మనతోటి, కానీ మీ హస్బెండే మీ పేరెంట్స్ లా అయ్యారంటే మీరు చాలా లక్కీ మేడం. ఇందులో మీకు ఇదే విజయం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు. ఇంకొక పాయింట్ ఏంటంటే, మనం మైసూర్ వెళ్తే నాకు ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, నేను ఇంట్లోంచి ఎప్పుడు బయటికి రాలేదు అలా అనుకుంటున్నాను. మీరు మాకు పరిచయం అవడం ఫస్ట్ టైమే, కానీ చాలా ఫ్రెండ్లీగా మంచిగా, అసలు నేను వెస్టేజ్ ఫ్యామిలీతో వెళ్ళినట్లేదు, మన సొంత ఫ్యామిలీతో వెళ్ళినట్టు అనిపించింది మీ వల్లనే. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీరు అనుకున్న గోల్స్ ముందుకు వెళ్ళాలి, మీరు ఇంకా ముందుకెళ్ళి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. మీరే ముందుకు రావాలి మేడం ఫస్ట్. వస్తాను మేడం, 100% వస్తా. షూర్. శంకర్ సార్ మాట్లాడుతుంది. మేడం థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హైమా మేడం ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి మేడం. హైమా మేడం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెంకటేశ్వర మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగా మాట్లాడారు మేడం. అక్క నేనేం మాట్లాడాలన్నారు, చాలా బాగా మాట్లాడారు, చాలా బాగా లీడ్ చేశారు మేడం. నిజంగా అన్న కూడా పొద్దులిటీ ముందుకు రావడానికి కానీ, మీటింగ్స్ కానీ, దేనికైనా కానీ అన్న చాలా ముందున్నారు మేడం. మీరు అన్న చాలా డెడికేషన్ వర్క్ చేస్తున్నారు మేడం. ముందు నుంచి కూడా మేము ఫస్ట్ నుంచి కూడా మిమ్మల్ని చూస్తూనే ఉన్నాం. చాలా కాన్ఫిడెంట్ గా, చాలా మంచిగా తీసుకెళ్తూ చాలా మంచిగా వర్క్ చేస్తున్నారు మేడం. నేను మీ దగ్గర తీసుకున్న పాయింట్ ఏంటంటే మేడం, నేర్చుకోవాలి, నాలెడ్జ్ నేర్చుకొని ఫీల్డ్ లో అప్లై చేయాలని చెప్పేసి సుబ్బయ్య శెట్టి సార్ మాట విని మీరు ఫీల్డ్ అప్లై చేస్తున్నారు మేడం. నిజంగా ఖచ్చితంగా మేము కూడా అదే మాట తీసుకొని మేము కూడా ముందుకెళ్తాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలి. ఫస్ట్ మీరు చెప్పారు కదా, పార్ట్ టైం చేస్తే నేను ఇంత సంపాదిస్తున్నాను, ఫుల్ టైం చేస్తే ఇంకెంత సంపాదించవచ్చు ఆలోచించమ్మా అన్నారు. నేను బయట వాళ్ళు చెక్స్ చూపిస్తున్నారు కానీ ఇవన్నీ ఫేక్ ఏమో అనుకున్నాను. కానీ మీరు మన ఇంటి దగ్గర ఈ మనిషి అబద్ధం ఎందుకు చెప్తుందని మిమ్మల్ని చూసి చెక్ ఓకే ఇది నిజంగానే డబ్బులు వస్తుందని మిమ్మల్ని చూసిన తర్వాతే నాకు అర్థమైంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి మాకు. థ్యాంక్ యూ మేడం. శంకర్ సార్ ప్లీజ్ కంటిన్యూ. సార్ సారీ సార్, మ్యూట్ అయిపోయింది. ఓకే సారీ. భూలక్ష్మి మేడం ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. భూలక్ష్మి మేడం మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. మేడం మ్యూట్ అయ్యారు, మ్యూట్ సింబల్ నొక్కుతున్నారు మీరు. అన్మ్యూట్ అవ్వండి. ఇద్దరు సపోర్ట్ వల్ల మేము ఆడపిల్లలమై కూడా ముందుకు రాగలుగుతున్నాం మేడం. ఓకే మేడం, మీ మైక్ ఆఫ్ లో ఉంది మేడం. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మేడం, ప్లీజ్ మాట్లాడండి. మేము ఇంత బాగా ముందుకు వచ్చి చేసుకోగలరా, మిమ్మల్ని హోమ్ మీటింగ్లకు తీసుకెళ్ళగలుగుతున్నాం అంటే మీరు బ్రదర్స్, మాకు మా సొంత బ్రదర్స్ కంటే కూడా మీరు మాకు అంత సపోర్ట్ ఉండడం వల్లే మేము ఆ నమ్మకంతో మేము వచ్చి హోమ్ మీటింగ్లు పెట్టగలుగుతున్నాం మేడం. మీలో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే, మాకు ధైర్యం పోసేదే మీరు లేదక్క మీరు ఎందుకు అంత తక్కువ చేసుకుంటావు, నువ్వెందుకు అంత తక్కువగా చూసుకొని ఆ ఇంట్లో ఉంటావు, నీకు ఉందక్క పలుకుబడి అంటూ మాలో లేనిది కూడా నువ్వు నమ్మకం కల్పించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లారు. ఆ నమ్మకంతోనే నడుస్తున్నాము. మేము ఇంతవరకు అయితే బయటికి పోవాలంటే మేము తక్కువ చేసుకొని చూసుకునే వాళ్ళం. మాకేమంటా ఈ మీటింగ్స్ కు వెళ్ళాక ఇంతమంది జనం చూశాక ఆ ధైర్యం వచ్చి మేము ముందుకెళ్తున్నాము. మాకు అట్లాగే మా టీం కూడా బాగా మాకు సపోర్ట్ గా ఉండబట్టే మేము మిమ్మల్ని చూసుకొని ముందుకు నడుస్తున్నాం సార్. ఓకే మేడం, మీలో మాకు ఆ ధైర్యమే మాకు కానొస్తుంది. మీ నుంచే మేము తీసుకొని ముందుకు నడుస్తున్నాం. తప్పకుండా మేడం, మా మేడం. ధైర్యం కూడా మీరే మేడం. సపోర్ట్ ఇలాగే ఉండాలి. మీ దగ్గర కూడా నేను నేర్చుకున్నాను.
కామ్గా ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలని కూడా నేను చాలా బాగా నేర్చుకున్నాను. మీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ మీ స్ట్రగుల్స్ అన్ని దాటుకుంటూ ముందుకు రావాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఎస్ ఎస్ తప్పకుండా మేడం. మీరు కూడా మిమ్మల్ని కూడా వదిలిపెట్టేది ఏం లేదు. మీరేం అధైర్యపడద్దు. మీరు మిమ్మల్ని వెనకుండి నడిపించే బాధ్యత మాదే. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఎస్ మేడం సార్, భూలక్ష్మి మేడం. మీ సపోర్ట్ మాకు ఫుల్గా ఉంది సార్. ఎస్ ఎస్ ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వెంకటేశ్వరి మేడం. ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ మేడం. వెంకటేశ్వరి మేడం ప్లీజ్. ఎస్ గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడంలో నాకు 2 మాటలు నచ్చినాయి సార్. ఫస్ట్ ఎస్ ఏంటంటే చెప్పండి మేడం. వాళ్ళ హస్బెండ్ కి ప్రాబ్లం వచ్చినప్పుడు అది నా ఫ్యామిలీ అనుకొని తను దీంట్లో సపోర్ట్ చేయాలనుకున్నారు చూడండి, అది ఫస్ట్. సెకండ్, తను వాళ్ళ ఏమంటాం ఎస్ చెప్పండి మేడం. హలో మేడం వినిపిస్తుంది, చెప్పండి. ఎస్ మీరు క్లియర్గా ఉన్నారు, మీ వాయిస్ క్లియర్గా ఉంది, మాట్లాడండి హలో మేడం. ఎస్ వినిపిస్తుంది మేడం, మాట్లాడండి మీరు. హలో మేడం. హలో వెంకటేశ్వరి మేడం. సార్, వినిపిస్తుంది, చెప్పండి. మీ ఫీడ్బ్యాక్, మీ వాయిస్ వస్తుంది, మాట్లాడండి. ఎస్ మీరు మాట్లాడండి. సెకండ్ ఏంటంటే వెస్టేజ్ ఫ్యామిలీ గురించి మాట్లాడారు కదా సార్. అంటే ఇక్కడ మనకు ఒక ఫాదర్ బ్రదర్ అనిపిస్తారని. మా అప్లైనర్ ఎవరైతే ఉన్నారో విశాల్ సార్ మా ఫస్ట్ మామూలుగా మాకు ఆఫీస్ లో తెలుసు. అప్పుడు ఏమనిపించేదంటే ఒక ఫాదర్ లాగా గైడ్ చేసినట్టు అనిపించేది. ఇప్పుడు ఎప్పుడైతే వెస్టేజ్ ఫ్యామిలీకి వచ్చామో అప్పటి నుంచి ఒక బ్రదర్ లాగా అనిపిస్తున్నారు. అది నాకు చాలా Yes. హ్యాపీగా అనిపిస్తుంది సార్. మీరు ఇలాగే మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. శంకర్ సార్ మీ సిగ్నల్ డ్రాప్ అవుతుంది. శంకర్ సార్, విశాల్ సార్ కూడా చాలా సపోర్టివ్. సార్ ఇప్పుడు క్లియర్ గా ఉందా సార్ వాయిస్? క్లియర్. ఎస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సాయన్న సార్ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ సార్. సాయన్న సార్. సాయన్న సార్ మీరు మ్యూట్ అయ్యారు, అన్మ్యూట్ అవ్వండి. గుడ్ మార్నింగ్ శంకర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం రామయ్య సార్, మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చాలా హ్యాపీగా ఉంది మేడం. ఈ రోజు మీ టెస్ట్ మనీ వింటా ఉన్నప్పుడు నాకైతే మీ టెస్ట్ మనీ నుంచి కొన్ని విషయాలు, ఎన్ని కష్టాలున్నా కూడా బాధలున్నా కూడా వాటిలలో నుంచి కూడా మనం వాటిని పట్టించుకోకుండా రియల్ గా వాటన్నిటిని మనం మనసులో అనుభవిస్తూ కూడా వీటిని మీరు చెప్పిన మాట నాకు బాగా నచ్చింది మేడం. ఇంకొక విషయం ఏంటంటే మేడం, నిజంగా మీలో ఉన్నటువంటి ఆ పాజిటివ్ మైండ్, ఇదివరకు అయితే ఫిక్స్డ్ మైండ్ ఉండేదని చెప్పేవాళ్ళు, ఇప్పుడు పాజిటివ్ మైండ్ అనేది నేను అలవర్చుకున్నాను. మైసూరులో వచ్చినాక అనే విషయాన్ని చెప్పారు మేడం. ఈ స్ట్రగుల్ అన్నిటిలో కూడా చక్కగా మీరు ఫ్యామిలీగా, నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇద్దరు కలిసి ఈ బిజినెస్ చేయటానికి మీరు ముందుకు వచ్చిన విధానాన్ని మీరు చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది మేడం. రామయోగయ్య సార్ కూడా మంచి డెడికేషన్ పర్సన్ మేడం. వాస్తవంగా శంకర్ సారు, ఆనంద్ సార్ చెప్పినప్పుడు కూడా రామయోగయ్య సార్ లేకపోతే మ్యాక్సిమం పొద్దుల్లో అంత స్పీడ్ గా మీటింగ్స్ జరిగాయి కాదు. ఖచ్చితంగా ప్లేస్లు అవన్నీ చూడటానికి కూడా రామయోగయ్య సార్ ఫ్యూచర్ లో నిజంగా నేను అనుకున్నట్లుగా నేనైతే రేపు ఖచ్చితంగా మీరు రేపు ఏప్రిల్ కల్లా 50,000 తీసుకోవాలని, మీ గోల్స్ ఫుల్ఫిల్ అవ్వాలని, చాలా స్పీడ్గా వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ రామయ్య సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ప్రతి నెల ఇన్ని పీవీలు ఉన్నాయి, షార్ట్ పాయింట్స్ ఉన్నాయి, చేసుకోవాలి. మీరు ఇంకా చాలా మోటివేట్ చేస్తున్నారు. ఇలాగే మీరు మోటివేట్ చేస్తూ ఉండండి. మేము ఇలాగే ముందుకు వెళ్తూ ఉంటాం, టీమ్ బిల్డ్ చేస్తూ ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి ఎస్ థ్యాంక్ యూ సార్. ఎనబరి ప్రతిమా మేడం. ప్రతిమా మేడం ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ మేడం. ప్రతిమా మేడం.
ఎస్ థ్యాంక్ యూ. మాట్లాడండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ వెంకటేశ్వరి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. రామయోగన్న గుడ్ మార్నింగ్. మీరిద్దరు మంచిగా హార్డ్ వర్క్ చేస్తున్నారు మేడం. ఇద్దరు మా రామయోగన్న దొరకటం మీ పూర్వజన్మ సుకృతం అన్నమాట. ఇద్దరు మంచిగా ఒకరినొకరు అండర్స్టాండ్ చేసుకుంటూ సమస్యల్లో ప్రతి దాంట్లో ముందుకెళ్తున్నారు మేడం. తర్వాత మిమ్మల్ని మీ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీటింగ్స్ కి వెళ్ళటం వల్ల మనకి నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్ ద్వారా మనం టీం బిల్డ్ చేసుకోగలం. దాని నుంచి మనకు చెక్లు వస్తాయనే ఆలోచనతో మీరు ముందుకెళ్తున్నారు మేడం. తర్వాత మీరు మంచి మీ లోపల లెక్చరర్ దాగి ఉన్నాడు మేడం. కాకపోతే కొంచెం సిగ్గు ఎక్కువ. అది వదిలిపెట్టి ధైర్యంగా ముందుకెళ్తే మీకు మంచిగా ఫ్యూచర్ కనపడుతుంది మేడం మీకు. ఓకే మేడం. తర్వాత రామయోగన్న చాలా హెల్ప్ గా ఉంటాడు. అన్ని విషయాలలో మేము మీకు సపోర్టివ్ గా ఉంటాడు కాబట్టి మీకు త్వరలోనే చెక్కు నెక్స్ట్ మంత్ కల్లా మంచి చెక్ వస్తుందని నేను ఆశిస్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీరు మీలాంటి కైండ్ హార్టెడ్ పర్సన్ ఉన్నన్ని రోజులు మేము ఎక్కడికి వెళ్ళలేము. బాగా వర్క్ చేస్తాము. మీ సపోర్ట్ కూడా మాకు ఉండాలి ఎప్పుడు. ఎస్ థ్యాంక్ యూ మేడం. మీరు థ్యాంక్ యూ. అనుకున్న గోల్స్ కూడా రీచ్ అవ్వాలి. వినోద్ అన్న చాలా సపోర్ట్ చేస్తున్నాడు. ఫస్ట్ రిసీవ్ చేసుకోవడం కూడా చాలా బాగా ఒక సిస్టర్ లాగా అనిపించారు సార్. మా సిస్టర్ కూడా నాకు దూరం అయిపోయింది. మా ఫాదర్ మదర్ చనిపోయిన తర్వాత మా సిస్టర్ కూడా దూరం అయింది ఫ్యామిలీకి. నేను ఒక్కదాన్ని అయిపోయాను మా బ్రదర్స్కి. అలాంటి టైంలో ప్రతిమ అక్క చాలా నా సిస్టర్ లాగా అనిపించారు. చాలా మంచిగా చెప్తారు. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మేడం. ఎస్ మనం అందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్. ఓకే నో ప్రాబ్లం. మీ అందరూ ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ లేకపోయినా మన వెస్టేజ్ ఫ్యామిలీ ఉంది. అలా అని బిలీవ్ చేద్దాం. ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి ఏలూరు నాగమల్లేశ్వరి మేడం. ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ మేడం. అన్మ్యూట్ అవ్వండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెంకటేశ్వరి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెంకటేశ్వరి మేడం గురించి చెప్పాలంటే చాలా తక్కువే సార్ నాకు తెలిసిన వాటిల్లో. ఇంకా చాలా తెలుసుకోవాలి. మేడం చాలా సపోర్ట్ ఇస్తారు మాకు కూడా. మైసూర్ వెళ్ళొచ్చి మైండ్ సెట్ మార్చుకున్నా అన్నారు. నేను మిస్ అయ్యాను. మేడం చాలా బతిమలాడారు. నేను మిస్ అయ్యాను. మేము కూడా ఎల్లుంటే ఇంకా మేడం లా కొంచెం ఇంత ధైర్యంగా చెయ్యాలి, ఇంత ధైర్యంగా మాట్లాడాలని మాకు కొంచెం అనిపించేది. రామయోగి సార్ లాంటి హస్బెండ్ దొరకడం చాలా లక్కీ మేడం. మాత్రం చాలా హ్యాపీగా ఉంది. మీకు మీ హస్బెండ్ కి మీరు చాలా ఇప్పుడు కొంచెం హెల్ప్ చేస్తున్నారు మేడం. అలానే ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. నాగమల్లేశ్వరి మేడం. నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీరు కూడా మైసూర్ ట్రిప్ కి రావాలి. మిమ్మల్ని తీసుకెళ్తాం ఖచ్చితంగా. రావాలి. నెక్స్ట్ మీరు బ్రాంజ్ మీ టీం కూడా రావాలి. ఎస్ తప్పకుండా ఖచ్చితంగా కష్టపడదాం. చేస్తాను. నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది మీకు. మా అందరి సపోర్ట్ ఉంటుంది మీకు. ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎం జగదీశ్వరి మేడం. ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ మేడం. జగదీశ్వరి మేడం ప్లీజ్ అన్మ్యూట్ అవ్వండి మేడం. అన్మ్యూట్ అయ్యి మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. జగదీశ్వరి మేడం. ఎం జగదీశ్వరి మేడం. ఓకే లేరా? ఓకే నో ప్రాబ్లం. అనంతలక్ష్మి మేడం పొదిలి. అనంతలక్ష్మి మేడం ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ మేడం. అనంతలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడండి కొంచెం ఫాస్ట్ గా. మార్నింగ్ మేడం. వెంకటేశ్వరి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రామయ్య సార్. రామయ్య సార్ వాళ్ళ డాడీ మా నాన్న బెస్ట్ ఫ్రెండ్స్ మేడం. సార్ చెప్పగానే ఐడి వేసేసాను నేను. ఎందుకు ఏందని కూడా అంటే హోమ్ మీటింగ్ ఇప్పించారు. నేను హోమ్ మీటింగ్ ఇప్పిపోయినా ఐడి వేయాలనే ఫిక్స్ అయిపోయాను. మీ వర్క్ చూసి నాకు మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి మేడం. మీరు చాలా సపోర్ట్ చేస్తారు. నాకే డౌట్ వచ్చినా రామయ్య సార్కి ఫోన్ చేసి మాట్లాడతాను. అలా అక్క ఇలా అక్క అన్ని చెప్తూ ఉంటాడు. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి. మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. కావ్య మనోహర్ సార్ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ సార్. కావ్య మనోహర్ సార్. సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్. అన్మ్యూట్ అవ్వండి. కావ్య మనోహర్ సార్. ఓకే లేరా? ఓకే నెక్స్ట్ సాయి సార్. హరి సార్ టీమ్ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ సార్. సాయి సార్.
సాయి గుడ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, శంకర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎక్సలెంట్ మేడం, మీ టెస్ట్ బోన్ బాగా నచ్చింది నాకైతే. థ్యాంక్ యూ సార్. దీంట్లో నిలబడటం అనేది బాగా కాన్సెప్ట్ బాగా చెప్పారు మేడం. దీంట్లో బాగా మీరు ఎన్నో ఇబ్బందులు పడి కూడా దీంట్లో నిలబడి బాగా ఉంచున్నారు మేడం. మేడం సార్ చెప్పండి సార్. బాగుంది మేడం. నాకైతే మా అప్లైనర్ హరి సార్, నాగలక్ష్మి మేడం ఒక టైంలో ఆగిపోదాం అనుకున్నా కూడా వాళ్ళే నన్ను నిలబెట్టింది మేడం. నాకు అప్పుడు ఎవరు సపోర్ట్ లేదు మేడం. అయినా మా హరి సార్, నాగలక్ష్మి మేడమే నన్ను నిలబెట్టారు ఈ వెస్టేజ్ లో. ఐడిఎస్ 2 నెలలు వేసిన తర్వాత ఆగిపోదాం అనుకున్నాను, కానీ మా మేడం, మా సారు, నేనున్నాను, ఆగిపోవద్దని చెప్పారు మేడం. లేకపోతే ఈ పాటికి ఎప్పుడో నేను వెస్టేజ్ ఆగిపోయి ఉండేవాడిని మేడం. అందుకే ఎప్పుడైనా సరే నేను అప్లైనర్ మాటే వింటాను మేడం. వాళ్ళు ఎలా చెప్తే అలాగే సాగి ముందుకు వెళ్తాను మేడం. అలాగే వినాలి సార్. వాళ్ళు ఒక మెంటర్ లాగా మనకు డైరెక్షన్ ఇస్తుంటారు. ఆ డైరెక్షన్ మనం ఫాలో అయ్యామంటే మనం అనుకున్నది మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. అదే ఫాలో అవ్వండి సార్. అప్లైనర్స్ నే ఫాలో అవ్వాలి సార్. అదే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ పొన్నం దుర్గా మేడం. పొన్నం దుర్గా మేడం, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ మేడం. ఎస్ మేడం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి. పొన్నం దుర్గా మేడం. హలో, గుడ్ మార్నింగ్ సార్. శంకర్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. వెంకటేశ్వర మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. టెస్ట్ మోని ఈ రోజు బాగుంది మేడం. మీ నుంచి మీ ఇద్దరు భార్య భర్తలు చేయటం ఎక్సలెంట్ గా ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం. అట్లానే మా భార్య భర్తలు ఇద్దరం కూడా మా టీం కి ఫుల్ సపోర్ట్ గా చెయ్యాలని మేము అనుకుంటున్నాం మేడం. మా టీం బాగుంటే మేము బాగుంటాం అని అనుకుంటున్నాను మేడం. అవును. అట్లానే మా అప్లైర్ ఏ మాట అయితే చెప్తాడో హరి సారు, నాగలక్ష్మి మేడం అదే ఫాలోయింగ్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. అట్లానే మీరు అనుకున్న గోల్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో. మన అప్లైనర్స్ మనకి ఏం చెప్తారో దానిలో పాజిటివ్స్ తీసుకోవాలి, నెగిటివ్స్ తీసుకొని వాటిని కరెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్తేనే మనం సక్సెస్ అవుతాం మేడం. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి మేడం. థ్యాంక్ యూ మేడం. ఎస్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నెక్స్ట్ చెల్లా మల్లికార్జున్ సార్. మల్లికార్జున్ సార్, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ సార్. సార్ శంకర్ సార్, గుడ్ మార్నింగ్. రామయోగి సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెంకటేశ్వర మేడం, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు ఫీడ్బ్యాక్ ఏరియా లెవెల్స్ గా ఉంది మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అసలు నీ కమిట్మెంట్ అనేది ఏ లెవెల్లో ఉందంటే బేస్ తెలుస్తుంది మేడం. మన ఫ్యూచర్ అనేది మీ గైడ్ లైన్స్ కానీ మీ టీం నుంచి మీరు ఫాలో అప్ అయ్యే విధానం కానీ నాకు బాగా నచ్చింది మేడం. హ్యాట్సాప్ మేడం. నేను మైసూర్ మీటింగ్లో మనం ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్ లెవెల్ వెంకటేశ్వరం మేడం గురించి నేర్చుకోవాలన్న థాట్లో వచ్చింది మేడం ఈరోజు. థ్యాంక్ యూ మేడం. సార్ నేను ఫస్ట్ గుడ్ మార్నింగ్ చెప్పింది మీకే సార్. నిన్న జూమ్ మీటింగ్ జాయిన్ అయిన ఫస్ట్ గుడ్ మార్నింగ్ మీకే చెప్పాను సార్. థ్యాంక్ యూ మేడం. కమిట్మెంట్ వేరే లెవెల్ మేడం. దానికి ముందర హ్యాట్సాప్ మేడం. థ్యాంక్ యూ సార్. లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే కమిట్మెంట్ అవ్వాలి సార్ మనం. థ్యాంక్ యూ. ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సుధా గారు మాట్లాడారు కదా, మల్లవరపు సుధా మేడం మాట్లాడారు కదా ఇప్పుడే. మాట్లాడలేదు. సో సుధా మేడం, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ మేడం. మల్లవరపు సుధా మేడం, లాస్ట్ ఫీడ్బ్యాక్. మల్లవరపు సుధా మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఎస్, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. వెంకటేశ్వరమ్మ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నాకు మీ టెస్ట్ మన అంతా చాలా బాగా నచ్చింది మేడం. నేను తీసుకున్న పాయింట్ ఏంటంటే ఇందులో తెలుసుకొని నేర్చుకోవాలి మేడం. నేర్చుకోవాలి. గ్రోత్ మైండ్ సెట్ లో ఎలా ఉండాలి అనేది నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. ఇంకా ఈ గోల్స్ అన్ని రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. అప్లైనర్లతోనూ లైఫ్ లైనర్లతోనూ బాండింగ్ లో ఉండాలనేది తెలుసుకున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. గమనించండి లీడర్స్ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్ లీడర్స్. సో మనం మీటింగ్స్ అనౌన్స్మెంట్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి 27 and 28 మనకి బూట్ క్యాంప్ ఉంది కోటప్పకొండ
బూట్ క్యాంప్ గోల్డెన్ ఆపర్చునిటీ ఇది. మీరు కానీ మీ టీమ్స్ కానీ ముందుకెళ్ళాలన్నా, డెవలప్ అవ్వాలన్నా, ఈ వెస్టేజ్ లో సక్సెస్ అయ్యి త్వరలో చెక్కులు కొట్టాలన్నా, చెక్కులు తీసుకోవాలన్నా మీకు ఉన్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ బూట్ క్యాంప్ నెంబర్ 24. అంటే మనకి చాలా ఇది ఒక వరం అనుకోవచ్చు నాకు తెలిసి బూట్ క్యాంప్ అనేది. ఎందుకంటే నేనైనా, నా టీం అయినా, లేకపోతే నేను ఇంత ఇదిగా ఒక లీడర్ గా ఎదగాలన్నా, మనం దీంట్లో మోటివేట్ అయ్యి ఇన్స్పైర్డ్ గా తీసుకునేసి మనం ముందుకెళ్ళాలన్నా, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసుకోవాలన్నా బూట్ క్యాంప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ లీడర్స్. దయచేసి గమనించండి. బూట్ అంటే నాకు తెలిసి మరి దీని మీనింగ్ ఏమో నాకైతే తెలియదు, కానీ నాకు అర్థమైనంత వరకు బూట్ అంటే మన మైండ్ ని బూట్ చేసే క్యాంప్ అన్నమాట. ఇది మన మైండ్ ని రీబూట్ చేసుకుని మన సిస్టమ్ ని రీబూట్ చేసే క్యాంప్ ఇది. సో బూట్ క్యాంప్ ఎవరు మిస్ కావద్దు దయచేసి లీడర్స్ అందరు గమనించండి. ఇప్పటి నుంచే, ఈ రోజు నుంచి యాక్చువల్లీ అసలు టికెట్స్ చాలా ముందే బుక్ అయిపోవాలి. బుక్ చేసుకోండి. మీ డౌన్ లైన్స్ అందరికీ దీన్ని ఫార్వర్డ్ చేసుకొని మీరు బూట్ క్యాంప్ కి ప్రమోట్ చేసుకోండి. మీ టీం ఎంత మంది బూట్ క్యాంప్ లో కూర్చుంటే అంత సక్సెస్, అంత చెక్కు వస్తుంది మీకు. ఇది ఒక్క మాట సింపుల్ లైన్ లో చెప్పాలంటే, మీ టీం ఎంత మంది బూట్ క్యాంప్ లో కూర్చుంటే అది డిసైడ్ చేస్తుంది మీ చెక్ నెక్స్ట్ మంత్ ఎంత రావాలనేది. సో దయచేసి అండర్స్టాండ్ చేసుకోండి, అర్థం చేసుకోండి లీడర్స్. బూట్ క్యాంప్ కి ప్రమోట్ చేసుకోండి. టికెట్స్ కూడా ఫాస్ట్ గా ఫిల్ అవుతున్నాయని విన్నాను నేను. సో టికెట్స్ మిస్ అవ్వద్దు, మళ్ళీ లేట్ చేయొద్దు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై హోస్ట్ ఆనంద్ సార్. శంకర్ సార్. సార్ ఆనంద్ సార్, క్లోజ్ అయిపోయింది మరి. ఓకే, ప్లీజ్ కన్క్లూషన్. రవి సార్, గుడ్ మార్నింగ్. క్లోజ్ చేయండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ రామయోగి సార్ అండ్ వెంకటేశ్వర మేడం. త్వరగా మీరు డిసెంబర్కి ఏదైతే గోల్ పెట్టుకున్నారో అది రీచ్ అవ్వాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ రవి సార్ క్లోజ్ చేయమంటారా? క్లోజ్ చేయండి మరి, పోస్ట్ దగ్గర ఉంది.